హలో అండి. టీవీ5 మన టీవీ ప్రేక్షకులకి స్వాగతం, సుస్వాగతం. నా పేరు ఆళ్ల రామిరెడ్డి అండి, నాటా కార్యదర్శిని. మీ అందరికీ తెలుసు, నాటా ఆధ్వర్యంలో నాటా హంగామా పేరుతోటి వివిధ రంగాల్లో పోటీలు నిర్వహిస్తూ ఉన్నాము. సో నాటా సూపర్ సింగరు, నాటా స్టార్ అని షార్ట్ వీడియో తోటి, అట్లాగే మిస్ నాటా, మిసెస్ నాటా అని ఇలా మూడు పోటీలు కూడా విజయవంతంగా పూర్తి చేశాము. ఈరోజు కార్యక్రమం నాటా సాహిత్య పోటీల్లో విజేతలతోటి ముఖాముఖి ప్రోగ్రాం అండి. సో ఇది 4th ప్రోగ్రాము ఈ నాటా హంగామాలో. ఈ కార్యక్రమానికి మీ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. సో అలాగే ఈరోజు సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం కూడా. మన భారత రాష్ట్రపతి, మాజీ రాష్ట్రపతి డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని మనం ఉపాధ్యాయ దినోత్సవం జరుపుకుంటాము. మన విజేతల్లో కూడా ఎంతో మంది గురువులు, టీచర్స్ ఉన్నారు కాబట్టి అందరికి కూడా, మన గురువులు అందరికీ కూడా నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మొదలు పెడదామండి. సో ఈ కార్యక్రమానికి వెళ్ళే ముందు ఈరోజు మన విశిష్ట అతిథులు వచ్చారు. అందరినీ ఆహ్వానిద్దాము. మొదటిగా నాటా అధ్యక్షులు డాక్టర్ రాఘవరెడ్డి గోసాల గారిని హలో అండి ఆహ్వానిద్దాము. హలో రాఘవరెడ్డి గారు. రామరెడ్డి గారు బాగున్నారా? బాగున్నా అండి. అలాగే మనకి నాటా సాహిత్య పోటీలకి చైరు జయదేవ్ మెట్టుపల్లి గారిని ఆహ్వానిద్దాము. హలో, నమస్కారం అండి. హలో అండి. హలో అండి. అలాగే నాటా కోశాధికారి గండ్ర నారాయణ రెడ్డి గారిని కూడా ఆహ్వానిద్దాము. హలో అండి, నమస్కారం అండి. హలో నారాయణ రెడ్డి గారు. హలో అండి, రామరెడ్డి గారు. అలాగే నాటా సాహిత్య పోటీల కోచైరు ప్రకాష్ తిమ్మాపురం గారిని కూడా ఆహ్వానిద్దాము. నమస్కారం రామరెడ్డి గారు. నమస్తే అండి. అలాగే ముఖ్యంగా ఈరోజు నాటా ఐడల్ చైరు మేకా సుబ్బారెడ్డి గారు కూడా ఉన్నారు. అలాగే లక్ష్మీ నండూరి గారు. మనకి జూమ్ హెల్ప్ ఇదంతా సుబ్బారెడ్డి గారు అండ్ లక్ష్మీ నండూరి గారి సహాయంతో ఈ టెక్నికల్ టీము. సో అందరికి నమస్తే అండి. నమస్తే అండి. సో డాక్టర్ అఫ్సర్ గారు ఉన్నారండి. నాటా సాహిత్య పోటీలకి డాక్టర్ అఫ్సర్ గారు అడ్వైజర్ అండి. అఫ్సర్ గారు హలో అండి. నమస్కారం అండి, ఎలా ఉన్నారు? బాగున్నా అండి, బాగున్నాను. సో రాఘవరెడ్డి గారు, మీ స్వాగతోపన్యాసంతో ప్రోగ్రాం మొదలు పెడదామండి. డాక్టర్ రాఘవరెడ్డి గోశాల గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నామండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు నాటా హంగామా 2020లో భాగంగా సాహిత్య పోటీలు జరిగినాయి. ఈరోజు కథలు, కవితలు, కార్టూన్లు వాటిల్లో విజేతలుగా 15 మంది వచ్చారు. ఈ సాహిత్య పోటీల కమిటీకి చైర్గా జయదేవ్ రెడ్డి మెట్టుపల్లి గారు, కోచైర్గా ప్రకాష్ తిమ్మాపురం గారు, అదేవిధంగా అడ్వైజర్గా డాక్టర్ అఫ్సర్ గారు, మెంబర్స్గా సుధారాణి కొండపు గారు, ఉషా దర్శపూడి గారు, అదేవిధంగా న్యాయ నిర్ణేతలుగా కల్పన రెంటాల గారు, వెంకటకృష్ణ గారు, వెంపల్లి షరీఫ్ గారు, డాక్టర్ విజయకుమార్ రెడ్డి గారు, నారాయణ స్వామి వెంకటయోగ్ గారు, వీళ్ళందరూ వ్యవహరించారు. సో చాలా రెస్పాన్స్ వచ్చిందనమాట. ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్ వచ్చింది. కథలు, కవితలు, కార్టూన్లకి మన న్యాయ నిర్ణేతలకి చాలా కష్టమైందనమాట అది, ఆ విధంగా నిర్ణయించడం అనేది. ఈ నాటా హంగామాలో భాగంగా సాహిత్య పోటీలు చాలా ఘనంగా ఈరోజు స్టార్ట్ అయినాయి. ముఖ్యంగా వీటిని ప్రసారం చేస్తున్న మన టీవీ వారికి, టీవీ5 వారికి, అదేవిధంగా వీటి CEO శ్రీధర్ చిల్లర గారికి మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని, అదేవిధంగా విజేతలకి వాళ్ళకి బెస్ట్ విషెస్ తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నాను. థ్యాంక్స్ అండి. అట్లాగే నాటా కోశాధికారి గండ్ర నారాయణ రెడ్డి గారు సే ఫ్యూ వర్డ్స్ అండి.
నమస్కారం అండి. అందరికీ ఈరోజు టీచర్స్ డే అండి. అందరికీ మన టీచర్స్కి అందరికీ ఫస్ట్గా అందరికీ నమస్కారం, అందరికి గురువులందరికీ. ఫస్ట్ ఆల్సో కంగ్రాచులేషన్స్ టు అందరు విజేతలండి. ఈ సాహిత్య పోటీలు కానీ ఇప్పుడు ఇవన్నీ జరిగినాయి అన్ని చాలా చక్కగా జరిగినాయి. అందరు 15 విజేతలకు కూడా అందరికీ కంగ్రాచులేషన్స్. దీనికి చైర్గా నా జయశంకర్ గారు అండ్ న్యాయ నిర్ణేతగా అండ్ అడ్వైజర్గా అప్సర్ గారికి, అందరి టీంకి అందరికీ ధన్యవాదాలు. సో చాలా ఈజీ కాదు ఇది, ఇలా వర్చువల్గా ఇవన్నీ చేసి మీరు ఈ న్యాయ నిర్ణేతలు చేయటం చాలా కష్టం అది. సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ఆల్ విజేతలందరికీ అండ్ టీం అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. అట్లాగే లక్ష్మి గారు ఫ్యూ వర్డ్స్ అండి. లక్ష్మి గారు. నమస్తే అండి. నమస్తే. నైస్ అండి, చాలా బాగుంది. ఐఎమ్ సో హ్యాపీ టు బి పార్ట్ ఆఫ్ దిస్. ఐ థింక్ వీ షుడ్ జస్ట్ గో హెడ్ అండ్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. థ్యాంక్ యూ అండి. సో సుబ్బారెడ్డి గారు, say a few words and we can start. అందరికి నమస్కారం అండి. నాటా హంగామాలో భాగంగా ఈ సంవత్సరం 5 ప్రోగ్రామ్స్ చాలా గ్రాండ్ గా కండక్ట్ చేసుకుంటూ వచ్చాము. 5లో ఇప్పుడు ఇది 4వ ప్రోగ్రాము. స్టార్టింగ్ ఫ్రమ్ నాటా సూపర్ సింగర్, దెన్ నాటా స్టార్ అండ్ దెన్ నాటా మిస్ అండ్ మిసెస్ నాటా. నౌ దిస్ ఇస్ ద 4th one. సో ఈ ప్రోగ్రామ్ బాగా జరిగింది, చాలా వండర్ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు విజేతలందరినీ మనం చూడబోతున్నాము స్క్రీన్ మీద. నెక్స్ట్ వీ హ్యావ్ వన్ మోర్ ప్రోగ్రామ్ కమింగ్ అప్ విచ్ ఈస్ లైక్ పెయింటింగ్ కాంపిటీషన్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ అండి. బాగా జరిగింది ఇంతవరకు. ఐఎమ్ రియలీ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ దిస్ ప్రోగ్రామ్ అండి. థ్యాంక్ యూ ఆల్ సో మచ్. థ్యాంక్ యూ అండి. సో ప్రోగ్రాము ఇక్కడి నుంచి జయదేవ్ గారు నడిపిస్తారండి. సో జయదేవ్ గారు, ఆల్ యువర్స్ అండి. సో ఈ పోటీ ఎట్లా స్టార్ట్ అయ్యింది, ఎట్లా రెస్పాన్స్ వచ్చింది, సో ఇవన్నీ చూసుకుని మీరు ఒకసారి మాట్లాడేసి తీసుకెళ్ళండి. అట్లాగే రామిరెడ్డి గారు కూడా వస్తా ఉన్నారు, మేము అడ్మిట్ చేస్తామండి. గో హెడ్ అండి. నమస్కారం అండి. టీవీ ప్రేక్షకులకు, ముఖ్యంగా యూట్యూబ్లో చూస్తున్నటువంటి నాటా శ్రోతలు ప్రేక్షకులకు అందరికీ నమస్కారం. మామూలుగా ఇంత కష్టకాలంలో ఏవైనా సాహిత్య సభలు కానీ లేదా వేరే ఇప్పుడు మిసెస్ నాటా ఇటువంటి కార్యక్రమాలు జరుపుకోవడం ఎంత కష్టమో అనేది మీకు అందరికీ తెలుసు. కరోనా టైంలో ఒకరిని ఒకరు కలుసుకునే పరిస్థితి లేదు. అయినా కూడా విలువలు అంటే ఆ సాహిత్య విలువలు అయితేనేమి లేదా కార్యక్రమాలు ఎలాగైనా జరపాలి అనే పట్టుదలతో నాటా కార్యవర్గం, ముఖ్యంగా ప్రెసిడెంట్ రాఘవరెడ్డి, సెక్రటరీ రామిరెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు, ఇంకా చాలా ముఖ్యుల ఈ కార్యవర్గంలో అందరూ ఏమాత్రము వాళ్ళ యొక్క శక్తులు దాచుకోకుండా ఈ కార్యక్రమాలన్నీ నడిపినందుకు, ఈ అవకాశం ఇచ్చి సాహిత్య కమిటీ మా బాధ్యత ఇచ్చినందుకు వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. మా కమిటీలో ప్రకాష్ తిమ్మాపురం గారు కోచైరు, డాక్టర్ అప్సర్ గారు మా అడ్వైజర్, తర్వాత సభ్యులుగా ఉషా దర్శపూడి అండ్ సుధా కొండపూడి గారు ఉన్నారు. వీరందరి సహకారంతో ఈ పోటీలు నిర్వహించడం సులభమైంది. కాకపోతే ఈ సహకారమే లేకపోతే చాలా కష్టమయ్యేది. ఎందుకంటే అనూహ్యంగా ఎంట్రీలు వచ్చాయి. అందులో కవితలు 225, కథలు 245, కార్టూన్లు ఒక 80 వరకు వచ్చాయి. మొదటిసారిగా కార్టూన్లు అనేది ప్రవేశపెట్టాం. ఈ అనూహ్యమైనటువంటి రెస్పాన్స్ తీసుకున్న తర్వాత వీటిని అన్నిటినీ చదివి వాటిని జడ్జి చేయడానికి చిరకాలంగా పరిచయం ఉన్నటువంటి మిత్రులు, తర్వాత సాహితీ రంగంలో నిష్ణాతులైనటువంటి షరీఫ్ గారిని, రెంటాల కల్పన గారిని, వెంకటకృష్ణ గారిని, నారాయణ స్వామి, వెంకటయోగి, డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, వీరందరినీ మేము వాళ్ళు అడిగిన వెంటనే ఒప్పుకున్నారు. జడ్జీలుగా వాళ్ళ అమూల్యమైన టైం నాకు స్పెండ్ చేసి వాళ్ళ యొక్క అభిప్రాయాలు ఫిల్టర్ చేసి
వడబోసి ఇచ్చారు. ఆ ఫలితంగా వాటిని అన్నిటినీ ఒక పద్ధతిలో సెలెక్ట్ చేసిన తర్వాత ఈరోజు మీ ముందర మేము ఈ విజేతలను ప్రకటిస్తున్నాం. తర్వాత ఒక్కొక్కటి కవితల విభాగం లేదా కథల విభాగం నుంచి ప్రకాష్ తిమ్మాపురం గారు ఆ విజేతలను, ఆ కథల విభాగం జడ్జీలను పరిచయం చేస్తారు. అలాగే కవితలు తర్వాత నెక్స్ట్ ఫాలో కార్టూన్లు. కథల గురించి, కథల విజేతల గురించి తిమ్మాపురం ప్రకాష్ గారు మాట్లాడతారు. తిమ్మాపురం ప్రకాష్ గారు ఇందులో ఆయనదే లైన్ షేర్, అంటే మొత్తం శ్రమ అంతా ఆయనది. మేము అంతా తెర మీద మేము కనపడుతున్నాం. ప్రకాష్. ప్రేక్షకులందరికీ నాటా సాహితీ పోటీల కార్యక్రమానికి స్వాగతం. ఇప్పుడు మనం కథల విభాగంలో గెలుపొందిన 5 విజేతలను మరియు కథల పోటీ న్యాయ నిర్ణేతలను కలుసుకుందాం. ముందుగా ఫిలడెల్ఫియా నగరం నుంచి నివసిస్తున్న ప్రముఖ రచయిత్రి శ్రీమతి కల్పన రెంటాల గారికి. నమస్కారం కల్పన గారు. నమస్కారం ప్రకాష్ గారు. కల్పన రెంటాల ప్రసిద్ధ కవయిత్రి, కథ, నవల రచయిత్రి, సాహిత్య విమర్శకురాలు. నేను కనిపించే పదం కవిత సంపుటి దాదాపు 6 అనువాద పుస్తకాలు ప్రచురించారు. ఆమె రచించిన తన్హాయి నవల తెలుగు సాహిత్య రంగంలో ఒక సెన్సేషన్ కలిగించి ప్రాచుర్యాన్ని సాధించింది. గత 15 ఏళ్లుగా కథలు రాస్తున్నారు. 2వ నవల కథా సంపుటి విమర్శనా వ్యాసాలు త్వరలో వెలువడనున్నాయి. వారి సహచరులతో కలిసి ఒక విలక్షణమైన వెబ్ మ్యాగజైన్ సారంగాకి సారథ్యం వహిస్తున్నారు. తరువాత కడప జిల్లా వేంపల్ల గ్రామం నుంచి యువ సాహితీవేత్త డాక్టర్ వేంపల్లి షరీఫ్ గారికి స్వాగతం. నమస్కారం షరీఫ్ గారు. నమస్తే, థ్యాంక్ యూ సో మచ్. వేంపల్ల షరీఫ్ స్వగ్రామం కడప జిల్లా వేంపల్లె. 20 ఏళ్లుగా కథలు రాస్తున్నారు. జుమ్మా, టోపీ జబార్, తీయని చదువు ఈయన కథా సంకలనాలు. జుమ్మా పుస్తకానికి 2012లో కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం లభించింది. తెలుగు ముస్లిం కథల సంకలనం కథా మినార్ సంపాదకుల్లో ఈయన ఒకరు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున ఆడపిల్లల కోసం నడిచిన కస్తూరి అనే పత్రికకు 4 ఏళ్ల పాటు సంపాదకులుగా ఉన్నారు. వృత్తిరీత్యా జర్నలిస్టు, టీవీ పత్రికా రంగంలో పనిచేశారు. టీవీ వ్యాఖ్యాతగా కనిపించారు. ఇటీవలే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుంచి జర్నలిజంలో పట్టా పొందారు. ఇప్పుడు కృష్ణా జిల్లా గుడివాడ పట్టణం నుంచి ప్రముఖ వైద్యులు డాక్టర్ కె విజయ్ కుమార్ రెడ్డి గారికి స్వాగతం. నమస్కారం డాక్టర్ విజయ్ కుమార్ గారు. డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గారు కాకినాడలో మెడిసిన్ చదివిన తర్వాత నెల్లూరులోని ప్రముఖ రామచంద్రారెడ్డి పీపుల్స్ పాలిక్లినిక్లో 3 సంవత్సరాలు ట్రైనింగ్ తీసుకొని గుడివాడ పట్టణంలో ప్రజా వైద్యశాలను నిర్మించి ప్రజలకు దాదాపు 40 సంవత్సరాలు వైద్య సేవలు అందించారు. ప్రస్తుతం విశ్రాంతి జీవితం గడుపుతున్నారు. ఇప్పుడు మనము కథల పోటీ విజేతలను కలుసుకుందాం. బహుమతి పొందిన క్షమించండి కథా రచయిత, చిత్తూరు జిల్లా నుంచి ప్రస్తుతం కడప జిల్లాలో నివసిస్తున్న ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ శ్రీ సింఖోజీ దేవేంద్రాచారి గారికి స్వాగతం. నమస్కారం దేవేంద్రాచారి గారు. నమస్కారం. ఇప్పుడు బహుమతి పొందిన పోలేరమ్మ కథ రచయిత, పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణం నుంచి సీనియర్ జనరల్ మేనేజర్ LIC డాక్టర్ ఎం సుగుణారావు గారికి స్వాగతం. నమస్కారం అండి. రావట్లేదు. నమస్కారం అండి. నమస్కారం. కొన్ని అనివార్య కారణాల వల్ల ఈ కార్యక్రమానికి 3 విజేతలు చిత్తూరు జిల్లా మదనపల్లె పట్టణం నుంచి శ్రీమతి ఎండపల్లి భారతి గారు మరియు హైదరాబాద్ నగరం నుంచి వసుంధర పేరుతో ప్రఖ్యాతిగాంచిన డాక్టర్ జొన్నలగడ్డ రాజగోపాలరావు మరియు శ్రీమతి రామలక్ష్మి గారు పాల్గొనలేకపోతున్నారు. అలాగే బహుమతి పొందిన రేవడి కథా రచయిత కృష్ణా జిల్లా విజయవాడ నగరం నుంచి విశ్రాంత సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ SV శంకర్ గారు పాల్గొనలేకపోతున్నానని చివరి నిమిషంలో తెలిపారు. ఇప్పుడు మనం జడ్జెస్ గురించి మరియు విజేతల గురించి చిన్న పరిచయం.
ఇప్పుడు మనము మన జడ్జిల వాళ్ళ అభిప్రాయాలు, వచ్చిన కథలపైన వాళ్ళ అభిప్రాయాలు తెలుసుకుందాం. హలో కల్పన గారు, నాటాకి పోటీకి వచ్చిన కథలపైన మీ అభిప్రాయం ఏమిటి? నాటా 2020 సాహిత్య పోటీల్లో భాగంగా ఇంత పెద్ద ఎత్తున సాహిత్య పోటీలు నిర్వహించడం చరిత్రలోనే మొదటిసారి అని చెప్పవచ్చు. కేవలం సాహిత్య పోటీలు నిర్వహించడమే కాకుండా టీవీ మీడియం ద్వారా ఇలాగా విజేతలని, జడ్జెస్ని అందరినీ ఒక చోట చేర్చడం అనేది సో కథలకి దాదాపు 250కి పైగా కథలు వచ్చాయి పోటీలకి. అది కూడా చాలా పెద్ద సంఖ్య. అంత పెద్ద మొత్తంలో కథలు రావడం చాలా సంతోషం. దాన్ని బట్టి కథకులు చాలా విశేషంగా కృషి చేస్తున్నారని చెప్పవచ్చు. అయితే శిల్పపరంగాను ఇతివృత్త పరంగాను కొంచెం నిరాశపరిచాయి అని కూడా చెప్పక తప్పదు. ఎక్కువ మంది సమస్యల మీద కథలు రాశారు. అంటే ఆబ్వియస్గా కరోనా పరిస్థితుల వల్ల చాలా కథలు కరోనా మీద, పని మనుషుల మీద అలాంటివి ఎక్కువ వచ్చాయి. అంటే ఆ సమస్యల మీద కథలు రాయడం తప్పు కాదు, కానీ శిల్పం మీద ఇంకొంచెం దృష్టి పెట్టి ఉంటే బాగుండేది అని అనిపించింది నాకు. ఉన్నంతలో మా పరిధి మేరకు మేము మంచి కథలు చేయగలిగాం. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ మరొకసారి నాటాకి, అలాగే ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నటువంటి మనం టీవీకి, మిగతా టీవీలకు కూడా అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ కల్పన గారు. ఇప్పుడు షరీఫ్ గారు, మీరు కథనం అనే శీర్షికలో ఫేమస్ రైటర్స్ రాసిన కథలను మౌఖికం చేస్తూ యూట్యూబ్ ఛానల్లో ప్రసారం చేస్తున్నారు కదా, వాటికి తగినటువంటి కథలు మీరు ఏమైనా చదివారా? ఈ పోటీలో వచ్చినాయా? వచ్చిన కథలపైన మీ అభిప్రాయం ఏమిటి? యూట్యూబ్ లో ముందు అందరికి నమస్తే అండి. స్క్రీన్ చాలా వైబ్రేషన్ కలిగిస్తుంది, ఎందుకంటే ఉద్దండులంతా ఇందాక మీరు జింగిల్ ప్లే చేయకపోయింటే కాస్త అర్ధరాత్రి మూడు కదా ఇక్కడ హుషారు వచ్చింది ఆ జింగిల్ వల్ల, ఆ మ్యూజిక్ పరిచయం చేయడం వాటి వల్ల. అందుకు కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాను. ఇక్కడ ఒక్కొక్కరు దాదాపు 250 కథలు, ఇంకా వసుంధర గారి గురించి అయితే దాదాపు 500 కథలు రాశారు. ఇట్లాంటి వాళ్ళందరినీ ఒకసారి ఒక స్క్రీన్ మీద అప్సర్ గారిని, అలాగే కల్పన రెంటాల గారిని, తర్వాత మన సుంకోజ్ అన్న, జయదేవ్ సార్, అందరినీ ఒకసారిగా ఇట్లా స్క్రీన్ మీద చూడడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. రెండోది ఏంటంటే యూట్యూబ్ కి శ్రోతలు కొద్దిగా డిఫరెంట్ సార్. అంటే మేడం ఇందాక మీతో చెప్పినట్టుగా ఈ శిల్పపరమైన లేకపోతే టెక్నిక్స్ లేదంటే కొద్దిగా ఎక్కువ హెవీ జానర్ ఉన్న కథల్ని వాళ్ళు విని అర్థం చేసుకునే పరిస్థితులు ఇప్పుడైతే ఈ కుర్రగారు లేరు. కాబట్టి ఒక లైటర్ వేవ్ స్టోరీస్ అయితే నేను దాదాపు ఒక 10-12 కథల్ని, అంటే యూట్యూబ్ పిల్లలకి వాళ్ళకి అర్థమయ్యేటట్లు లేదా కథల మీద ఆసక్తి కలిగించేటట్లు చాలా ఒక 10-12 కథల్ని నేను దీంట్లో చూస్ చేశాను. దీంట్లో నేనైతే ఆ విషయంలో సంతృప్తికరంగానే ఉన్నాను సార్. సో నేను కంటిన్యూ చేయనా, మీరు ఏమైనా అడుగుతారా? మీరు కంటిన్యూ చేయండి. 1 more minute. తర్వాత ఇప్పుడు 200 దాదాపు ఒక 250 కథల దాకా వచ్చాయి. నిజానికి నాటా తరపున పెట్టిన పోటీలకి ఎంతమంది కథకులు కథలు రాశారు అని అంటే నిజంగా ఒక రకమైన ఆశ్చర్యం కూడా కలిగింది. నాకైతే నాకు దాదాపు 80 కథల దాకా పంపించినట్టున్నారు. ఈ 80 కథల్లో కూడా రకరకాల, అంటే ఒక జర్నీ అన్నమాట. నిజానికి ఒక 4 ఏళ్ళుగా కథలకి నేను కొద్దిగా దూరంగా ఉన్నాను. మళ్ళీ ఏదైనా రాద్దాము అని అనుకుంటున్నప్పుడు కరెక్ట్ గా ఏదైనా రాయాలి అని అనుకుంటే ఆ మూడ్ లోకి మనం వెళ్ళాలి. సో ఆ మూడ్ రావాలి అని అనుకుంటే ఏవైనా చదవాలి ఫస్ట్. సరే ఏం చదువుదాం అనే ఒక కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు నాకు నాటా సాహితీ కమిటీ అధ్యక్షుల వారు, తర్వాత మెట్టుపల్లి జయదేవ్ గారు, అలాగే ఉపాధ్యక్షుల వారు ప్రకాష్ తిమ్మాపురం గారు ఫోన్ చేసి ఇట్లా జడ్జెస్ లో మీరు కూడా ఒకరుగా ఉండాలి అని చెప్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే జడ్జెస్ లో ఒకరుగా ఉండమని చెప్పినందుకు కాదు, కానీ ఇంతమంది కథకుల్ని లేదంటే ఇంతమంది భావోద్వేగాల్ని ఒక చోట చదివే అవకాశం రావడం, అందులో అంతర్జాతీయ స్థాయిలో ఉన్న కథకులు దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అని తెలిసినప్పుడు చాలా ఆనందపడ్డాను. నాకు నా ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే కథలు రకరకాల జానర్స్ నుంచి వచ్చాయి. అంటే చాలా మంది కరోనా ఇష్యూ మీద రాసినప్పటికీ రకరకాల కోణాల్లో ఒక ఇష్యూని ఎలా చూస్తున్నారు రచయితలు.
తర్వాత మనం మొత్తం మనకి బహుమతులు ఇచ్చిన 4 కథలు దాదాపు 5 కథల్లో 4 కథలు కరోనా మీదే ఉన్నాయి. ఒక కథ మాత్రమే బహుశా రేవడి కూడా కాదు అనుకుంటా, ఒక కథ మాత్రమే మనకి పోలేరమ్మ కథ ఒకటే, మిగతా కథలన్నీ వీటి మీదే ఉన్నాయి, అంటే కరోనా మీద. అంటే ఒకే అంశాన్ని ఒక నలుగురు మంచి రచయితలు లేకుంటే గొప్ప రచయితలు, బాగా చేతిరిగిన రచయితలు ఒకవేళ కథలుగా రాయాలి అని అనుకుంటే వాళ్ళు ఏ విధంగా ప్రజెంట్ చేస్తున్నారు, ఒక సమస్యని ఎలా అర్థం చేసుకుంటున్నారు, వాళ్ళు శిల్పంలో ఎలాంటి తేడాలు చూపిస్తున్నారు, శైలిలో ఎలాంటి తేడాలు చూపిస్తున్నారు, ఇట్లా అబ్జర్వేషన్ కోణంలో చూసినప్పుడు ఒక పాఠకుడిగా కూడా నాకు చాలా సంతృప్తికరంగా అనిపించింది. మనం ఇచ్చిన ఈ 5 బహుమతి కథలే కాకుండా మిగతా కూడా కరోనా మీద రాసిన కథలు చాలా గొప్ప కథలు ఉన్నాయి. తర్వాత ఈ కథల్లో క్రైమ్ కు సంబంధించి కూడా కొన్ని టచ్ చేశారు. తర్వాత లవ్ కి సంబంధించిన అంశాలు ఉన్నాయి, సస్పెన్స్ థ్రిల్లర్ రాశారు, ఎమోషన్స్ రాశారు, ఎంటర్టైన్మెంట్ రాశారు. తర్వాత కొన్ని పిల్లల కథల్లాగా అనిపించాయి, కొన్ని నీతి కథల్లాగా రాసే విధానం కూడా కనిపించింది. తర్వాత 1-2 కథల్లో అమెరికాలో ఉన్న తెలుగు వాళ్ళు ఇండియా మీద ఒక ఎమోషన్స్ ఎలా ఉన్నాయి, అలా అంశాలు కూడా చాలా కథలు వాళ్ళు రాశారండి. సో నాకైతే ఒక్కటే చిన్న ఏంటంటే వీళ్ళు బాగా మంచి కథల్ని చిన్న చిన్న మిస్టేక్స్, అంటే ఒక మంచి కథ పెట్టుకుని దాన్ని ముగింపు చోటో లేకపోతే ఒక టైటిల్ పెట్టడం దగ్గర ఇట్లా కొద్దిగా మిస్ఫైర్ అయిన కథలు ఉన్నాయి. కానీ మిగతా అన్ని కథల పట్ల వాళ్ళు చిన్న కథ రాసిన, అమాయకంగా రాసిన కథా లక్షణాలను అయితే మాత్రం ఖచ్చితంగా పాటిస్తూ ఆ కథా లక్షణాలని కథ రాసి వాళ్ళు మెప్పించిన సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్, మామూలుగా సాహిత్య పోటీలలో న్యాయ నిర్ణేతలుగా రైటర్స్ నే తీసుకుంటారు. కానీ ఈసారి నాటా కథల పోటీలలో ఒక విభిన్న రీతిలో సాహిత్యాన్ని క్రిటికల్ మైండ్ తో చదివే పాఠకులను కూడా ఒక జడ్జిగా తీసుకున్నాం. డాక్టర్ విజయ్ కుమార్ గారు, మీరు విరివిగా చదివిన సాహిత్యంలో నాటా పోటీకి వచ్చిన కథలతో ఎలా పోలుస్తారు? వాటిపైన మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. నేను ఇప్పుడు ప్రకాష్ తిమ్మాపురము అండ్ ఈ ఆర్గనైజర్స్ కి పోటీకి దాదాపు ఒక 75-80 కథలు దాకా వచ్చినాయి. దాంట్లో అనేక రకాల జర్నల్స్ లో కథలు రాశారు. అయితే ఇప్పుడు మనం కాంటెంపరీ సమస్య ఇండియాలో, మన వర్ధమాన కంట్రీలో, డెవలపింగ్ కంట్రీగా కరోనా అనేది చాలా బీభత్సంగా ఇక్కడ క్రియేట్ చేసింది. ఎందుకంటే చాలా మంది అన్ని వర్క్స్ ఆఫ్ లైఫ్ లో దీంట్లో ఎఫెక్ట్ అయ్యారు. ముఖ్యంగా ఈ రేవడి కానీ, కడుపు కట్టిన కరోనా కానీ, ఈ కథలు క్షమించండి అని కానీ దేవేంద్రాచారి గారు రాసింది, ఈ 3 కథలు కూడా ఉత్తమమైనగా మనం అనుకోవచ్చు. అలాగే అహం బ్రహ్మస్మి, హ్యూమన్ రిలేషన్స్ గురించి, తర్వాత ఒక సస్పెన్స్ తో పొలేరమ్మ కానీ, ఈ 5 కథలు కూడా ఉన్న వాటిలో కొంచెం చక్కని కథలే ఎంపిక చేశామని చెప్పచ్చు. ఇప్పుడు ఈ 5 కథల్ని కూడా ఇది జడ్జెస్ చాలా చక్కగానే ఎంపిక చేశారని నేను భావిస్తున్నాను. ఈ ఎస్పెషల్లీ ఈ కథ గురించి నేను మాట్లాడమంటే మాట్లాడతాను. ఏ కథ గురించి రేవడి కథ తీసుకుంటే నా దృష్టిలో నాకు గుర్తొచ్చిన ఉత్తమ సాహిత్యంలో హెమింగ్వే అని ఒక ఫేమస్ రైటర్, ఓల్డ్ మ్యాన్ అండ్ సీ అని చాలా చిన్న నవల, అది ఒక 100 పేజీలో 120 పేజీలో ఉంటుంది. ఆ నవలతో కంపేర్ చేయొచ్చు నా ఉద్దేశం. అట్లాగే డాక్టర్ కేశవ రెడ్డి గారిని, ఆయన చిత్తూరు జిల్లా చెందిన ఆయన చాలా ఫేమస్ నవలిస్టు, లేరు ఆయన, కీర్తిశేషులు. ఆయన రాసిన పుస్తకాల్లో బక్కిరెడ్డితో కంపేర్ చేయొచ్చు. అతను అడవిని జయించాడు. అలాగా ఒక 65 ఏళ్ళ 70 ఏళ్ళ లేకపోతే వయసున్న ఒక వ్యక్తితో అతను పెట్రోల్ బంకులో ఒక గాలి కొడతా ఉంటాడు, నైట్రోజన్ వాయు. అతనితో ఉన్న అనుబంధం, అతను జీవితం పట్ల అతని ఆపేక్ష, అతని ఆత్మానం, ఇవన్నీ ప్రతిబింబించినాయని నా ఉద్దేశం. ఇందులో ముఖ్యంగా ఇతను ఆ పెట్రోల్ కొట్టుకుంటా అందరికీ పెట్రోల్ కదా సారీ నైట్రోజన్ కొడతా ఉంటా వాడితో ఒక అనుబంధాన్ని అతను పెంచుకుంటాడు. ఒక హైదరాబాద్ నుంచి వచ్చే ప్రయాణికుడు. అతను అతనికి ఆ రోజు బంక్ నుంచి తీసేయడం జరుగుతుంది అతను, ఎందుకంటే వయసు రీత్యా 60 ఏళ్ళు దాటిన వ్యక్తి కాబట్టి 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఇంట్లో తీసుకోమని ప్రభుత్వము అందరూ అడ్వైజ్ ఇచ్చారు కాబట్టి ఆ రకంగా
అతను కనపడ్డు. అతనికి ఏమయ్యాడని సందేహం. ఎందుకంటే అతను ఎవరి దగ్గర ఉండడానికి ఇష్టపడ్డు, కొడుకుల దగ్గర కానీ కుటుంబ సభ్యుల దగ్గర కానీ. ఒక్కడే, భార్య లేదు. అయితే అతను ఏమయ్యాడనే అతనికి ఒక పెద్ద డౌట్. సరే వేరే అమ్మాయి కొట్టి మా సారు తీశారు బంకుల నుంచి అని చెబుద్ది. ఇతను ఆ జంజాటంతోనే ఆ తపంతోనే కారు నడుపుకుంటా వెళ్తాడు. అయితే సడన్ గా ఆ కారులో కూర్చున్న ఆయన మిస్సెస్ అనుకుంటా కారు ఆపమని చెబుద్ది. ఏంటా అని చూస్తే అతను పళ్ళు అమ్ముకుంటా కనిపిస్తాడు. అంటే రేగడి నేరతో కంపేర్ చేస్తా ఒక వ్యక్తి జీవితాన్ని చాలా చక్కగానే వర్ణించారని చెప్పవచ్చు. అంతేకాకుండా అతని ఆత్మమానం నేను ఓల్డ్ మ్యాన్ సీ లాగా, అట్లాగే బకెట్ లాగా నేను ఇంకా చేయగలను, నేను జీవించగలను అనే జీవితేచ్ఛ చాలా ఇంపార్టెంట్. అది జీవలక్షణం, కదకుండాల్సిన జీవలక్షణం. దీన్ని చక్కగా ప్రతిబింబించారని నా ఉద్దేశం. థ్యాంక్ యూ వెరీ మచ్ డాక్టర్ విజయ్ కుమార్ గారు. దేవేంద్రాచారి గారు, మీరు 2 ఏళ్ల తర్వాత రాసిన కథ క్షమించండికి నాటా బహుమతి వచ్చిందని తెలిసినప్పుడు మీరు ఎలా ఫీల్ అయ్యారు? మీ కథకు ఇన్స్పిరేషన్ ఏమిటి? నమస్తే. నాటా పోటీలు నిర్వహించినందుకు, కథల పోటీలు నిర్వహించిన మీ అందరికీ ముందుగా అభినందనలు. నా కథకు బహుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు. నాతో పాటు విజేతలందరికీ అభినందనలు సార్. నేను వృత్తిరీత్యా జర్నలిస్ట్ని. తిరుపతి నుంచి కడపకు వచ్చాను. కొన్ని పని భారము, కొన్ని ఒత్తిళ్ళ వల్ల 2 ఏళ్ల పాటు నేను కథలు రాయలేదు. నేను రాయడం మొదలుపెట్టిన తర్వాత ఒక 25 ఏళ్ళు అయింది. రాయడం 10 ఏళ్ల పైన అయింది. 2 ఏళ్ల పాటు పూర్తిగా రాయకుండా ఉండడం ఇదే మొదటిసారి. ఆ 2 ఏళ్ల తర్వాత రాసిన ఈ కథకు బహుమతి రావడం నిజంగా నాకు చాలా ఆనందం వేసింది. అంటే మళ్ళీ ఒక సెకండ్ ఇన్నింగ్స్ లాగా అనమాట. అంటే ఒక 2 ఏళ్ళు పూర్తిగా రాయకుండా ఉంటే ఇక రాయలేరు అని అంటా ఉంటారు. దాన్ని బ్రేక్ చేస్తూ రాసిన కథకి మీరు బహుమతి ఇవ్వడం నాకు మరింత ప్రోత్సాహాన్ని ఇచ్చింది. ఇంకా రాయాల్సిన అవసరాన్ని కూడా తెలియజెప్పింది సార్. ఈ కథ ఎందుకు రాశాను అంటే, క్షమించండి అనే కథ. దీన్ని ఒక చిన్నగా రాసుకోవడం, ఒక 2 మినిట్సే చదివేస్తాను. వేలాది మంది పిల్లా పాపలతో, ఆకలి కడుపులతో, పగిలి రక్తం కారుతున్న పాదాలతో 100 కిలోమీటర్లు కాళ్ళేడ్చుకుంటూ నడవడం ఏమిటి? కోట్లాది దేవుళ్ళు ఏమయ్యారు? శివునాజ్ఞ లేనిదే చీమన కుట్టదంటారే. మరి ఈ కరోనా లక్షల మందిని ప్రత్యక్షంగా, కోట్లాది మందిని పరోక్షంగా ఇబ్బంది పెడుతుంటే దానికి కారణం శివుని ఆజ్ఞ ఉందనా? కోట్లాది మందిపై శివుడికి ఎందుకు కోపం? ఆయన ఏమన్నా మనిషి అకారణంగా కోపగించుకోవడానికి? ఏ దేవుడి ఆజ్ఞలకు కరోనా లొంగదని తేలిపోయింది. దీన్ని ఎదుర్కోవలసింది మనుషుల పరిశోధనలు, మందులు, వ్యాక్సిన్లు తప్ప యజ్ఞాలు, యాగాలు కాదని కూడా తేలిపోయింది. కరోనా కఠినమైందే, తనాపర భేదం లేనిది సరే. మరి దీని ద్వారా ప్రభావితం అవుతున్నది ఎవరు? వీరిని ఆదుకోవాల్సింది ఎవరు? ఉన్న ఊరిలో ఉపాధి కంటే ఉంటే ఎందుకు వలసపోతారు? వలసపోయిన ఊరిలో పిడికెడు తిండి, చారెడు నీడ ఉంటే ఎందుకు సొంత ఊళ్ళో కాలిబాట పడతారు? ప్రాణాలకు రక్షణ లేని వ్యవస్థ ఎందుకు దాపురించింది? వీటన్నింటి నేపథ్యంలో వచ్చిన కథే క్షమించండి. ఇక్కడ దేవుడికి, మనిషికి, పూజలకు, వేదలకు, సంపన్నులకు, పేదలకు మధ్య అంతరాన్ని ప్రత్యక్షంగా చూసిన రామతీర్థ మండపం దేవుణ్ణి క్షమించమని అడగడం లేదు. నిత్యం పూజలు అందుకుంటున్న, ప్రభావం చూపలేని దేవుణ్ణి నువ్వు దేవుడివేనా అంటూ గుడిలో రాయిలా కూర్చున్న నేతలను, సంపన్నులను మీరు మనుషులేనా అంటూ ప్రశ్నించడమే ఈ కథ. క్షమించండి అనడంలోనూ అర్థం ఇదే. ఇది ఒక ధర్మాగ్రహం, ఒక తిట్టు. సార్, నేను జర్నలిస్టుగా రోజు వార్తలు, ఈ కరోనా వార్తలు రోజు కవర్ చేస్తాం మేము. ఎంతో మంది వలస పోయే వాళ్ళు కానీ, చనిపోవడం కానీ, ఈ ఇబ్బందులు పడటము, అవన్నీ చాలా వార్తలు రోజు చూసాం. ఇప్పుడు రోజు పెడతా ఉంటాం మేము. ఆ క్రమంలో నాకు ఈ రామతీర్థ మండపం నుంచి కథను చెప్పిస్తే బాగుంటుంది అనిపించింది. ఎందుకంటే కోదండ రామాలయం, ఇక్కడ చూడండి ఒక చిన్న కాంట్రాస్ట్ ఇది. కోదండ రామాలయంలో 4 ఏళ్ల ముందు బ్రహ్మోత్సవాలు జరిగినప్పుడు గాలివాన వచ్చి కూలిపోయింది. అక్కడ చనిపోయారు. దాని తర్వాత ఏం చేసిందంటే ప్రభుత్వము అక్కడ పెద్ద మండపాన్ని కట్టించింది. దాదాపు 150 కోట్లు ఖర్చు పెట్టి
ఒక మండపాన్ని కట్టించింది ఈసారి. అయితే ఈ కరోనా రావడంతో అక్కడ కళ్యాణం జరగలేదు. అంటే 150 కోట్లు ఖర్చు పెట్టి మండపం కట్టించినా కళ్యాణం జరిగే పరిస్థితి అక్కడ లేదు. ఇంకో పక్కన రోజు పూజలందుకునే దేవుడేమో ఒక మూల ఉన్నాడు. దేవుని రోజు పూజే ఈ భక్తులు, సాధారణ మనుషులు పెతల పడతా సాగిపోతా ఉన్నారు. దీన్ని రెండు కలిపి రాద్దామని చెప్పి అనుకోని నేను ఈ ఒంటిమిట్ట చరిత్రను కొంత స్టడీ చేసి దీన్ని కలిపి ఈ కథను రాశాను సార్. నాకు ఈ బహుమతి ఇచ్చినందుకు మీ దగ్గర నుంచి ఇంకా చాలా మంచి కథలు వస్తాయనేసి ఆశిస్తున్నాము. ఇంకా మీద ఏ బ్రేక్ లేకుండా కంటిన్యూస్ గా రాస్తామని ఆశిస్తున్నాము. తప్పకుండా రాస్తాను సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. డాక్టర్ సుగుణాకర్ రావు గారు, మీకు కథల పోటీలో బహుమతులు రావడం కొత్త కాదు. మీరు 200 పైగా కథలు, 2 కథా సంకలనాలు ప్రచురించారు, చాలా బహుమతులు పొందారు. నాటా పోటీల్లో పార్టిసిపేట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? అన్మ్యూట్ చేసుకోండి సార్. మీ బహుమతి కథ పోలేరమ్మ రాయడానికి బ్యాక్గ్రౌండ్ ఏమిటి? నమస్కారం అండి. చాలా సంతోషం అండి. నాటా వారి పోటీల్లో బహుమతి పొందడం. ఇప్పటి వరకు నాకు 200 కథలు రాశాను, 2 కథా సంకలనాలు ప్రచురించాను. నేలకు దిగిన నక్షత్రం, జావుల మీద సంతకం. 3వ కథా సంకలనం నేనే విశ్వం. అయితే ఈ పోలేరమ్మ థీమ్ ఏంటంటే ముఖ్యంగా 2 ముఖ్య అంశాలు ఉన్నాయి. నేను బేసికల్ గా వెటనరీ డాక్టర్ని. అయితే ఒకసారి ఒకళ్ళు కోడిని తీసుకొచ్చారండి. ఆ కోడి గొలుసుని మింగిందే అనే డౌట్. మింగిందా లేదా, కోడిని కోయడానికి లేదు, ఎలా తెలుసుకోవాలి? అది అంటే దాని జీర్ణ వ్యవస్థ ప్రకారం మింగే అవకాశం ఉంది, కానీ ఎక్కువ కాలం ఉండదు అని చెప్పాను. వాళ్ళు వెళ్ళిపోయారు. అది థీమ్, అది ఇతివృత్తం అలా పుట్టింది. ఆ కోడి గొలుసు మింగిందా లేదా అని. అలాగే ప్రతి మనిషిలో 3 ముఖాలు ఉంటాయి. ఇన్నర్ ఫేస్, అవుటర్ ఫేస్, రియల్ ఫేస్. అంటే నీటిలో మంచి మొక్కలాగా చెప్పారు ఫ్రాయిడ్. అది లోపల అంతరంగంలో ఇంకో ఫేస్ ఉంటుంది. అందరూ అనుకునే ఫేస్ కాకుండా రియల్ ఫేస్ వేరే. అట్లా 3వ ముఖం, అంతర్ముఖం గురించి దీంట్లో చర్చించాను. అలాగే ఈ కథ కూడా విన్నాను. ఈ పని మనుషులు దొంగతనం చేయడం, వాళ్ళని పాపం వాళ్ళ మీద ఈ దొంగతనం నేరం పెట్టి పంపించేయడం, ఈ నేపథ్యంలో ఈ పోలేరమ్మ కథ పుట్టింది. ఈ ప్రైజ్ రావడం చాలా సంతోషం కలిగించిందండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. సో కొన్ని అనివార్య కారణాల వల్ల ఎండపల్లి భారతి గారు ఈరోజు కార్యక్రమానికి రాలేకపోయారు. వారి బహుమతి పొందిన కథ కడుపు కొట్టిన కరోనాపై జడ్జెస్ అభిప్రాయాలు తెలుసుకుందాం. షరీఫ్ గారు, ఈ కథ చదివినప్పుడు మీకు ఏమనిపించింది? పల్లెటూళ్ళలో కరోనా ఎలాంటి విధ్వంసాన్ని సృష్టిస్తుందో చక్కగా పట్టుకున్న కథ అని అనిపించింది. నేను ఇందాక మీకు అన్నప్పుడు కూడా అన్నాను కదా, శీర్షికల విషయంలో కొద్దిగా రచయితలు కొద్దిగా ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి. కడుపు కొట్టిన కరోనా అని డైరెక్ట్ గా పెట్టేసి ఇంక మొత్తం అది ఎలా కడుపు కొట్టిందో వివరించుకుంటూ వెళ్ళడం అనేది ఒక్కటే తప్ప, ఆ శీర్షిక ఒక్కటే. మిగతాదంతా ఒక దర్జీ పని చేసే వ్యక్తి మీద కరోనా ఎలాంటి ఎఫెక్ట్ చూపించింది, పల్లెటూరుల్లో ఎస్పెషల్లీ ఆ ఇంటి ముందు ఉండే ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని కరోనా ఎలా ఎత్తుకుపోయింది, ఆమె తనదైన భాషలో, యాసలో, శైలిలో చక్కగా వివరించుకుంటూ ఎక్కువ స్ట్రెస్ లేకుండా పాయింట్ టు పాయింట్ తీసుకుని చివరిలో మనుషులకు పట్టిన జబ్బు కరోనా కన్నా పెద్ద జబ్బు ఏంటి అంటే అనుమానం అనే వాక్యంతో ముగించడం అనేది చాలా గొప్పగా అనిపించింది. అది నిర్మాణ పరంగా నాకు బాగా నచ్చిన కథ అండి. ఇలాగే ఎస్వి శంకర్ గారు కూడా చివరి నిమిషంలో రాలేకపోయారు. వారి బహుమతి పొందిన కథ రేవడిని ఆల్రెడీ డాక్టర్ విజయ్ కుమార్ రెడ్డి గారు బాగా డీటెయిల్గా అనాలిసిస్ చేశారు కాబట్టి ఇప్పుడు దాని గురించి మాట్లాడకుండా మనం ఇంకో కథ, బహుమతి పొందిన కథ అహం ప్రేమసి అనే కథ వసుంధర అనే వాళ్ళు రాశారు. వాళ్ళ వసుంధర అనేది పెన్ నేమ్. వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళిద్దరు కలిసి రాస్తారు. జొన్నలగడ్డ రాజగోపాలరావు గారు, శ్రీ రామలక్ష్మి గారు. వీరు 1000కి పైగా కథలు, 200 నవలలు రాశారు. ఆ రచన మాసపత్రికలో సాహితీ వైద్యం అనే శీర్షిక నిర్వహించి చాలా కొత్త రచయితలకు ప్రోత్సాహం కల్పించారు అనమాట. సో వారి రచనల పైన, వారు రాసిన కథ పైన, అహం ప్రేమ పైన కల్పన గారిని వారి అనాలిసిస్ ఏమిటి అని అడుగుతున్నాను.
ఆవిడ కథ అదే ఇందాకే చెప్పినట్టుగా వసుంధర గారి కథకి ఎవరు మళ్ళీ వంకలు పెట్టక్కర్లేదు. ప్రేమ గురించి వాళ్ళు చాలా చక్కగాను అదే వాళ్ళ పద్ధతిలో ఆ ఇతివృత్తానికి తగ్గట్టు కథ రాశారు అని అనిపించింది. ప్రత్యేకంగా చెప్పడానికి ఏం లేదు. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో ఇంతటితో ఈ కథ పైన నాటా సాహిత్య పోటీల కార్యక్రమం ముగిసింది. నెక్స్ట్ కవిత్వాల పైన జయదేవ్ మెట్టిపల్లి గారు నిర్వహిస్తారు. వచ్చిన అందరికీ జడ్జిలకి ఈరోజు పాల్గొన్న విజేతలందరికీ మా ధన్యవాదాలు. థ్యాంక్ యూ ప్రకాష్. ఇప్పుడు కవితా విభాగంలో జడ్జిలుగా పాల్గొన్న వారు డాక్టర్ అప్సర్ గారు, వెంకటకృష్ణ గారు, తర్వాత నారాయణ స్వామి వెంకటయోగి గారు. అప్సర్ గారిని మీకు నేను పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అప్సర్ చాలా కాలం నుంచి ఆధునిక కవిత్వంలో అగ్రగణ్యుడిగా ఉన్నాడు. తర్వాత ఇక్కడ యుఎస్ఏకి వచ్చి దాదాపు 20 సంవత్సరాలు అవుతుంది అనుకుంటా. ఇక్కడే ఎన్ఆర్ఐ వాళ్ళ కవులలో కూడా ఆయనకు విశిష్టమైన స్థానం ఉంది. అటు తూర్పు పడమర రెండు వైపులా ఆయన కత్తికి రెండు వైపులా పదునే అన్నట్లు అక్కడ పాపులర్, ఇక్కడ పాపులర్. సో అప్సర్ గారు నాకు మంచి మిత్రుడు కూడా. ఆయనతో పరిచయం దాదాపు 18 ఏళ్ళు 20 ఏళ్ళుగా ఉంది. అప్సర్ గారు ఒకరు. అప్సర్ గారి ముఖ్యమైన రచనలలో మీకు నేను నడిచి వచ్చిన అప్సర్ గారి గురించి సాహిల్ వస్తాడు. తర్వాత ఇప్పుడు ఆయన అప్పటి నుంచి ఇప్పటిదాకా అనేది నూతనంగా అన్ని మొత్తం ఆయన రాసినటువంటి కవిత వస్తుంది, అది లేటెస్ట్. తర్వాత నారాయణ స్వామి వెంకటయోగి గారు కూడా ప్రస్తుతం ఇక్కడే అమెరికాలోనే ఉన్నారు, న్యూజెర్సీ ప్రిన్స్టన్లో. ఆయన కూడా చాలా కాలం నుంచి మంచి ఆధునిక కవిత్వం రాస్తూ ఇక్కడ అనేకమైనటువంటి సభల్లో వాటిల్లో కూడా ఎక్కువ పాల్గొంటున్నారు. ఆయన రాసిన వాటిల్లో నడిచొచ్చిన తోవ, వానొస్తదా, కలల మేఘం, అది విరసం వారి ప్రచురణ. ఇప్పుడు వారు కూడా ఒక జడ్జిగా వ్యవహరించారు. తర్వాత నెక్స్ట్ వెంకటకృష్ణ గారు కర్నూలులో ఉంటారు. ఆయన కథకుడు, కవి రెండు. తరువాత అటు చిన్నప్పటి నుంచి ఆయన 1994 నుంచే కవితలు రాస్తూ ఉన్నారు. ఆయన మొదటి కథ టైటిల్లోనే అద్భుతంగా ఉంది, పామును మింగిన కప్ప. అట్లా ఆ నేపథ్యంలో కర్నూలులో ఒక మిత్రులతో కలిసి కర్నూలు కథా సమయం అని ఒక ఆర్గనైజేషన్ ద్వారా సాహిత్య సేవ చేస్తున్నారు. తర్వాత ఆయనకున్నటువంటి అన్ని రకాల అభిప్రాయాల్లో ఇంకా మంచి విమర్శ రావడం లేదనేది ఒకటి. వీళ్ళు ముగ్గురు ఈ కవితలను జడ్జి చేయడం అనేది జరిగింది. వారు అయిపోయిన తర్వాత నేను ఈ కవితల్లో విజేతలుగా నిర్ణయించిన వాళ్ళను మీకు పరిచయం చేస్తాను. మొట్టమొదట అంటే ఇప్పుడు చెప్పబోయే వాళ్ళ ఆర్డర్ అందరూ ఒకటే అండి, అన్ని సమానమే. ఇందులో మొదటి 2, 3 అని ఏం లేదు. 5 బహుమతులు ఇచ్చాము, 5గురికి సమానం. పల్మనేరు బాలాజీ గారు, ఆయన కవిత లోపలేదో కదులుతున్నట్టు, అది ఒకటి. రెండోది దేశరాజు గారిది పెగలని మాట. 3 నాగజ్యోతి శేఖర్ గారిది నాన్న పడక కుర్చీ. 4 సువర్ణ శైలజ దంత గారిది బహుముఖ పయనం. తర్వాత కిరణ్ ప్రభా గారు వాళ్ళు రాలేదు, వారి కవిత ఒకటి నా మాట విను. నా మాట. సో ఇప్పుడు
కవితల జడ్జిల గురించి మాట్లాడమని మొదట అప్సర్ గారిని నేను అడుగుతాను. అప్సర్ గారు, మీరు 4 మాటలు మాట్లాడండి. అందరికీ నమస్కారం. ముఖ్యంగా నేను మిగతా న్యాయ నిర్ణేతలు ఏం మాట్లాడతారు అన్న విషయం మీద ఎక్కువ ఆసక్తి ఉంది నాకు. కానీ నేను మామూలుగా అంటే ఈ కవితలు మాత్రమే కాకుండా కథలు కూడా కొన్ని చదివాను కాబట్టి ఆ అనుభవంలోంచి కొంత మాట్లాడతాను. ముందుగా పెద్ద కార్యక్రమాన్ని పెట్టుకున్నందుకు నాటకి అభినందనలు. ఇంతకు ముందు ఎప్పుడు లేనంతగా, అంటే నేను చాలా వాటికి న్యాయ నిర్ణేతగా ఉన్నాను గతంలో, కానీ ఇంతకు ముందు ఎప్పుడు లేనంతగా ఈసారి మనకి ఎంట్రీలు వచ్చాయి. ఇది ఒక రికార్డు స్థాయి ఎంట్రీ అని అనుకోవాల్సిందే. రెండో విషయం, న్యాయ నిర్ణేతల విషయంలో ఒక ప్రయోగాత్మకమైన శైలి మన ప్రకాష్ గారు, జయదేవ్ గారు తీసుకొచ్చారు. అంటే క్రిటికల్ రీడర్స్ ని కూడా న్యాయ నిర్ణేతలుగా భావించి వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకోవడం చాలా బాగుంది. ఇక్కడ చాలా మంది అనుభవజ్ఞులైన రచయితలు ఉన్నారు, అటు కథా రంగంలోను ఇటు కవిత్వ రంగంలోను. వాళ్ళందరికీ తెలిసిన విషయాలే నేను మళ్ళీ మాట్లాడబోతున్నాను. చాలా సందర్భాల్లో మనం ఏమనుకుంటామంటే, అంటే ముఖ్యంగా పోటీలకి పంపిస్తున్నప్పుడు మంచి కవిత మంచి కథ రాయాలని ప్రతి ఒక్కళ్ళు అనుకుంటారు. అయితే ఏది మంచి కవిత ఏది మంచి కథ అవుతుందన్నది దానికి నిర్దిష్టమైన ప్రమాణాలు ఏం లేవు, కొలమానాలు ఏం లేవు. ఎందుకంటే ఒక సాంప్రదాయంలో మంచి కథ మంచి కవిత్వం అనుకున్నది ఇంకో సాంప్రదాయంలో కాకపోవచ్చు. అలాగే ఒక ఆడియన్స్ కి మంచి కథ మంచి కవిత అనుకున్నది ఇంకో ఆడియన్స్ కి అది పెద్దగా నచ్చకపోవచ్చు. చాలా వైరుధ్యం ఉంటుంది, వైవిధ్యం కూడా ఉంటుంది ఈ రకమైన మంచిని నిర్ణయించడంలో. కానీ నాకేమనిపిస్తుందంటే, అంటే చాలా రచనలు చదివిన తర్వాత నాకేమనిపిస్తుందంటే, అంటే నేను పత్రిక కూడా నిర్వహిస్తున్నాం కాబట్టి ఆ అనుభవంలో కూడా నాకేమనిపిస్తుందంటే, కొన్ని చెప్పుకోవచ్చు, మనం కొన్ని ప్రమాణాలని ఏర్పరచుకోవచ్చు మంచి కవిత మంచి కథ మంచి నవల అనుకోవడానికి. అందులో ఒకటి మన అనుభవం ఎంతవరకు మన రచనని నిర్ణయిస్తుంది. అంటే మన అనుభవంలోంచి తీసుకున్నప్పుడు దానికి ఉండే ఇంటెన్సిటీ, తీవ్రత, గాఢత ఏదైతే ఉందో అది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. వేరే అనుభవాల్లోంచి, అంటే ఇతర వ్యక్తుల అనుభవాల్లోంచి తీసుకున్నప్పుడు దానికి అంత తీవ్రత ఉండకపోవచ్చు. అందుకే చాలా మంది ఈ పోటీలో పంపినప్పుడు కూడా చాలా మంది కరోనా మీద రాయడం నాకేం ఆశ్చర్యం అనిపించలేదు. ఎక్కువ మంది మనకు తెలుస్తూనే ఉంది, ఇప్పుడు వార్తల్లో కూడా తెలుస్తుంది, కరోనా పీడితులు చాలా మంది, బాధితులు చాలా మంది ఉన్నారు. రెండోది, కరోనా లాంటి కరెంట్ టాపిక్స్ తీసుకున్నప్పుడు, ఇందాక కథ మీద చర్చ జరుగుతున్నప్పుడు ఈ విషయం వచ్చింది. రాయడం కష్టం. ఎందుకు కష్టం అంటే అది ఇంకా నడుస్తున్న కథే. ఈ నడుస్తున్న కథలోంచి ఒక అనుభవాన్ని తీసుకొని దాన్ని మన పాఠకులకి అప్పీల్ అయ్యేటట్టు రాయడం అనేది అంత తేలికైన విషయం కాదు. కానీ చాలా మంది ఆ ప్రయత్నం చేస్తూనే ఉన్నారు, దానికి మనం మెచ్చుకోవాలి. కానీ చాలా కీలకమైన విషయం ఏమిటి అంటే, మూడో విషయం ఏంటంటే ఒక తాత్విక భూమికతో రాయడం. ఇది పెద్ద సవాల్ ఇది. ఎందుకంటే ప్రతి రచయిత ప్రతి కవి తాత్విక భూమికతో రాయలేడు. ఎందుకంటే అంత ఆలోచించి అంత దృక్పథాన్ని పెంచుకొని అంత అధ్యయన బలంతో రాయడం అనేది అంత తేలికైన విషయం కాదు. అందుకే చాలా రచనలు బలహీనంగా ఉంటాయి. మనకి మంచి రచన అని మనం అనుకుంటున్నప్పుడు మనం ప్రధానంగా ఏం చూస్తామంటే అనుభవం, దాని సమకాలీనత, దాని తాత్వికత, ఈ 3 కోణాలు ట్రజెక్టరీ అంటాం దాన్ని. 3 కోణాలు బలంగా వచ్చినప్పుడు అది మంచి రచన అవుతుంది. మనం ఇప్పటిదాకా అంటే సాహిత్య చరిత్రలో మనకి ఆది కావ్యాల నుంచి ఆధునిక కావ్యాలు, అత్యాధునిక కావ్యాల దాకా చూసుకుంటే గొప్పగా నిలిచిన ప్రతి కావ్యం వెనక కూడా ఈ 3 కోణాలే ఉన్నాయి. ఈ
ఏ కోణంలో లోపం ఉన్నా కూడా అది బలహీనమైపోతుంది. అది కేవలం ఒక అనుభూతిని కలిగించే రచనగా మిగిలిపోతుంది తప్ప ఆలోచన రగిలించే రచనగా మారదు. అంటే ఇక్కడ మనం మంచి రచనకి ఇంకొక లక్షణం ఏమనుకుంటున్నాం అంటే అది అనుభూతిని మాత్రమే కాకుండా ఆలోచనను కూడా కలిగించాలి. ఈ మొత్తం ప్రయాణం చేయడానికి మనకి కొత్త తరంలో అంటే ప్రతి తరంలోనూ ఆ సమస్య ఉంటుంది. కానీ ఇప్పుడు వస్తున్న తరంలో ఆ సమస్య ఎక్కువగా ఉందని నాకు అనిపిస్తోంది. అదేంటంటే చదవడం అన్నది. ఇక్కడ చదవడం అనే భావనని నేను కేవలం పుస్తకాలు చదవడం అనే దృష్టితో మాట్లాడటం లేదు. జీవితాన్ని చదవడం కూడా చదవడమే. ఒక అనుభవాన్ని సరిగ్గా చదవడం, అర్థం చేసుకోవడం అది కూడా చదువులో భాగమే. ఆ లెర్నింగ్ ప్రాసెస్ కి మనం దూరంగా ఉన్నామని నాకు అర్థమవుతుంది. చాలా మంది ఇప్పటికీ కూడా అంటే అక్షరాస్యత పెరిగే కొద్దీ మనకేం జరుగుతుందంటే మనం వాస్తవ జీవితానికి కొంచెం దూరంగా వెళ్తున్నాం. అంటే మనం వార్తాపత్రికలు ఏం చెప్తాయి, లేకపోతే చుట్టూ ఉన్న సమూహాలు ఏం చెప్తాయి, లేకపోతే సంఘాలు ఏం చెప్తాయి, ఆ ఫ్రేమ్ లో మాత్రమే జీవితాన్ని చూస్తున్నాం మనం, అనుభవాన్ని కొలుస్తున్నాం మనం. అట్లా కాకుండా వాస్తవ జీవితాన్ని ప్రమాణంగా తీసుకొని ఇది రాయలసీమలో అయితే ఎలా ఉంటుంది, తెలంగాణలో అయితే ఎలా ఉంటుంది, ఉత్తరాంధ్రలో ఎలా ఉంటుంది, కోస్తాంధ్రలో అయితే ఎలా ఉంటుంది, ఆ అనుభవాలు ఎందుకు మనం సరిగ్గా రికార్డ్ చేయలేకపోతున్నాము అన్న ప్రశ్న ఎప్పుడు వేసుకోవాలి మనం. అంటే ఒక మంచి రచన చేయాలి అనుకుంటే మాత్రం. రెండోది, మనం ఉపయోగిస్తున్న భాష ఏదైతే ఉందో ఆ భాష నిజ జీవితానికి నిజంగా దగ్గరగా ఉందా అన్న ప్రశ్న కూడా చాలా ముఖ్యం. ఎందుకంటే కొన్ని రచనలు చదువుతున్నప్పుడు అవి పత్రికల్లోంచి వచ్చిన భాషని పునరుత్పత్తి చేస్తున్నట్టుగా ఉంటుంది. పత్రికల్లో వచ్చే భాష కృత్రిమమైన భాష, అది సాహిత్య భాష కాదు. సాహిత్య భాష అనేది జీవితంలోంచి రావాలి, వాస్తవ జీవితంలోంచి. ఎందుకు అది మాండలికం కావచ్చు, లేకపోతే మాండలికంలోని మరీ సుదూరంగా ఉండే భాష కావచ్చు. కానీ ప్రతి 20 మైళ్ళకి భాష మారుతుందని కదా. కానీ అంత వైవిధ్యం, భాషలో ఉన్న వైవిధ్యం మనం నిజంగా సాహిత్యంలో తీసుకురాగలుగుతున్నామా లేదని నాకు అనిపిస్తుంది. సో ఇవి నేను ప్రధానంగా గమనించిన విషయాలు. వీటిని విస్తరించి ఇంకా చాలా మాట్లాడొచ్చు, కానీ మిగతా న్యాయ నిర్ణేతలు, ఇక్కడున్న అతిథులు ఏం మాట్లాడతారు అనే వినాలని నాకు ఆసక్తిగా ఉంది. నాటాకి సలహాదారుగా ఉండే అవకాశం ఇచ్చినందుకు నాటా బోర్డుకి, ముఖ్యంగా ఈ మొత్తం సాహిత్య కార్యక్రమాల్లో నన్ను మొదటి నుంచి భాగస్వామ్యం చేస్తున్న మా జయదేవ్ గారికి, ప్రకాష్ గారికి, మేము ఆహ్వానించగానే న్యాయ నేతలుగా ఉన్న చిరకాల మిత్రులకి అందరికీ ధన్యవాదాలు. మిగిలిన జడ్జీలు విజేతలను పరిచయం చేసే ముందు ఒక చిన్న వీడియో ఇప్పుడు ప్లే చేద్దామండి.
ఇప్పుడు మళ్ళీ సెషన్స్లోకి బిగిన్ చేద్దామండి. వెంకటకృష్ణ గారిని తన ఈ కవితలను పరిశీలించడంలో అనుభవాలు, వాటిలో ఆయన వీటి గురించి మాట్లాడాలని కోరుకుంటున్నాను. వెంకటకృష్ణ గారు. ధన్యవాదాలండి. నాటా సాహిత్య కార్యక్రమంలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ఇక్కడ ఉన్నటువంటి సాహితీవేత్తలందరికీ జూమ్ వేదిక మీదుగా వందనాలు తెలియజేస్తున్నాను. అట్లే మేలు తలుపులు తెలియజేస్తున్నాను. ఈ పోటీల్లో కవిత్వంలో కానీ కథలో కానీ అన్నింటిలో కూడా విజేతలో ఉన్న వాళ్ళందరూ కూడాను వాళ్ళకి బెస్ట్ తెలియజేస్తున్నాను. నేను ఈ కార్యక్రమంకి రావడానికి జయదేవ్ గారు ప్రధానమైన కారణం, పరోక్షంగా అఫ్సర్ గారు కారణమవుతారు. ఏ సాహిత్య ప్రక్రియ సరే చదవడం అనేది నాకు ఇష్టం కాబట్టి అడుగుతూనే చదివి చెప్పడమే కదా అని ఒక నిజానికి అంత పెద్ద పనిగా అనుకోకుండా ఒప్పేసుకున్నాను. మధ్యలో నా పర్సనల్లో చాలా విషయాల్లో అడ్డంకులు వస్తే కూడా దాన్ని ఈ పని మీరు అప్పచెప్పినట్టు పని చేయగలిగినాను. పోటీలకు జడ్జిలుగా ఉండడం అనేది నేను కూడా చాలాసార్లు ఉన్నాను. వచ్చిన కవితల్లో దాదాపు 270 దాకా అనుకుంటా. నాకు నంబర్ అంత ఎగ్జాక్ట్గా నేను చూసిన నంబర్ ఎంచుకోలేదు, కానీ చదివిన దాన్ని బట్టి దాదాపు 250 పైన 270 దాకా కూడా చదివింటాం. తెలుగు కవిత్వం, నేను తెలుగు కవిత రంగంలో ఉన్నాను కాబట్టి 20 సంవత్సరాలుగా నేను కూడా ఇప్పుడు రాసిన వాళ్ళ శైలిలోనో లేదా ఒక ప్రలోభంతోనో కవిత్వం ఉంటే కవిత్వంగా రాయాలా అనే ఒక ఉత్సాహంతోనూ చాలా కవిత్వం రాసింటాం. తర్వాత ఏం రాయాలా అనేది అఫ్సర్ చెప్పినట్టు చాలా విషయాలు ప్రామాణికంగా ఎట్లా నిలబడతాము అనేది అది ఒక్కసారిగా రాదు. నిజానికి తెలుగు కవిత్వం ముందు నుంచి కూడా నా అబ్జర్వేషన్ చాలా జనరల్గా వస్తూ ఉంటుంది. నీళ్ళలో ఇది చేపలాగా కవిత్వం రాసేస్తుంటారు, కవి అనిపించుకోవడం ప్రయత్నం చేస్తుంటారు. ఇంకొకరు కూడా కవి కూడా అనేస్తుంటారు. ఈ తెలుగులో ఉన్న చాలా ఈజీ ట్రెండ్. ఇప్పుడు ప్రముఖంగా కనిపించే కవులు కూడా ఇప్పుడు వాళ్ళు రాసిన కవితలు చదివేసి ఇంత ఈజీగా ఉంది ఏంటి అని అనుకునే వాళ్ళని చాలా మంది చూశాను నేను. అయితే వాళ్ళ ప్రారంభంలో వాళ్ళు రాసిన కవిత్వం అని చూస్తే తెలుస్తుంది వాళ్ళ ప్రతిభ ఏంటో. ఇప్పుడు జనరల్గా మారిపోయిన తర్వాత వాళ్ళ కవిత్వం చదివితే మాత్రం నిజంగా అంత ఈజీనా అనేట్లుగా ఉంటుంది. అయితే ఈ మొత్తం నేపథ్యం అంతా కూడాను 270 కవితలకు చదవడానికి చెప్పిన విషయంగా కాదు. కానీ అయితే వీళ్ళు కూడా ఈ కవిత్వం ఇంత చదివిన తర్వాత మొదట్లో ఒకసారి చూస్తే మొత్తం కవిత్వాన్ని కొంచెం దిగులు వేసిన మాట నిజమే. అయితే వెంటనే రాసిన వాళ్ళు మనుషులు, రాసిన వాళ్ళు అక్షరం మీద ప్రేమ ఉన్న వాళ్ళు, రాసిన వాళ్ళు అంత చదువుకున్న వాళ్ళు అన్న ఒక విషయం గుర్తొచ్చినప్పుడు ఏదైనా సరే రాసిన దాన్ని ఇంకోసారి మనకున్నటువంటి వైయక్తికమైన విషయాల్లో లేదా ఏదో తక్కువ మన మనసులో ఉండే భావాలతోనూ కాకుండా ఇంకో రకంగా దీన్ని చూడాల్సిన అవసరం ఉందేమో అనే ఒక ఇది ఎరుకలేక మనం వచ్చేస్తాం. అప్పుడు చదివితే కవిత్వం, ఆ కవి యొక్క అభిలాష, కవిలుకున్నటువంటి ఉత్సాహం, వాళ్ళు చెప్పాలనుకున్న భావాలు ఏంటివి, సరే వాళ్ళ వాడిన భాష ఏంటి, వాళ్ళ ఆ బరువుగా ఉండలేదో భావం అనేది అవన్నీ పక్కన పెట్టినా ఒక మనిషిగా ఏం కమ్యూనికేట్ చేయాలనుకుంటున్నాడు, ఒక విషయాన్ని ఎట్లా చెప్పాలనుకుంటున్నాడు, అంటే చదువుకున్న వాళ్ళు, అంత సృజన ఉన్న వాళ్ళు, అక్షరాన్ని పెట్టగలిగిన వాళ్ళు, సమాజం పట్ల బాధ్యత ఉన్న వాళ్ళు అనుకున్నప్పుడు ఆ గౌరవంతో చూసినప్పుడు ఆ కవిత్వాన్ని ఆ కవిత్వం చదవడం ఉండే బాధ లేకుండా పోతుంది, లేదా ఆ కవిత్వంలో ఉండేటువంటి పెయిన్ అనేది మనకు లేకుండా ఉంటుందని నేను కనుక్కున్నా కొత్తగా ఈ కవిత్వం చదివిన తర్వాత. ఇంతకుముందు చాలా కవిత్వ సంపులు చదివి జడ్జి చేసిన విషయాల్లో అనుభవం ఉంది, కానీ ఇది ఇంకో రకంగా చెప్పాలని కొత్త అనుభవమే. తెలుగు పండుగల మీద, తెలుగు సంస్కృతి మీద, సంక్రాంతుల మీద, పల్లెల మీద మమకారంగా ఎంత ఉందా మనుషులకు, ఈ కవులకు లేదా ఈ ఆలోచన పరులకు అని చాలా ఆశ్చర్యంగా అనిపించింది. రైతుల పట్ల, వృద్ధాప్యం పట్ల, తల్లిదండ్రుల పట్ల ఇంత వేదనో లేదో, మమకారమో లేదో వాళ్ళ గురించి రాస్తే మనం ఏదో గుర్తింపు పడతాము అనే ఒక అది ప్రలోభమానం అవ్వచ్చు అనుకోండి. అట్లాంటిదన్నీ కూడా ఈ మొత్తం కవిత్వంలో కనిపిస్తాయి. మరీ ముఖ్యంగా కాంటెంపరీనెస్, సమకాలీనత ఉండాలని కోరుకునే వాళ్ళు ఇప్పుడున్నటువంటి కరోనా పాండమిక్ మీద రాసిన కవితలు, చాలా కవితలు,
అందులో ముఖ్యంగా మరి పాదచారుల మీద రాసిన కవిత్వం అయితేనేమి, వలసల మీద రాసిన కవిత్వం అయితేనేమి, చాలా చాలా కవిత్వం ఇదంతా రిపిటేషన్ లాగా చదివినలాగా అనిపించిన అనుభవం ఉంది ఈ మొత్తం కవిత్వం మీద. అందులో నుంచి కవిత్వం ఎన్నుకోవడం అనేది, చెప్పడం, ఏం చెప్పాలనే ఒక చిన్నపాటి ఒక ఆందోళన కూడా లేదా టెన్షన్ కూడా గురైన సందర్భం ఉంటుంది. తెలుగు ఆధునిక కవిత్వం దాని నైజం ఎక్కడ నిలబడుతుంది అన్నప్పుడు తప్పకుండా వస్తువు నిర్వహించడంలోనే చెప్పేసి నాకు తెలిసిన చిన్న సూత్రం. నువ్వు ఒక వస్తువుని ఎట్లా నిర్వహిస్తావు అనేది చెప్పేసేస్తుంది. నువ్వు రాసే ఆధునిక కవిత్వమా, లేకుంటే నువ్వు రాసేది ఆధునిక కవిత్వంలో కూడా రకరకాల తేలికపాటి కవిత్వమా లేదా సీరియస్ కవిత్వమా, నిలబడే కవిత్వంగా ఉంటుందా లేదా, అవుతుందా లేదా, నేను చదువుతారా లేదా అని ఆ కవిత్వం నువ్వు ఎంతమంది తీసుకోపోగలుగుతావు అన్నది, నువ్వు వస్తువుని ఎట్లా నిర్వహిస్తావు అనేది చెప్తుందని నేను అనుకుంటాను. గొప్ప శిల్పం ఏం అవసరం లేదు, అది సరళంగాను నిరాడంబరంగాను చెప్పి కూడాను కవిత్వాన్ని పలికించవచ్చు, అనుభూతిని చెప్పచ్చు, నిలబడచ్చు కవిగా అని చెప్పేసి చాలా మంది కవిత్వాలు చదివిన తర్వాత తెలుస్తుంది మనకు. అట్లా ఇప్పటికి వచ్చిన వాటిలో కూడాను బాగున్న వాటిని పట్టుకోవడానికి తర్వాత ఇది అనుకున్న తర్వాత అంత కష్టమే అనిపించలేదు. సరే, చాలా ఈజీగా అనిపించింది నిజంగా చెప్పాలంటే. అంత మాత్రం మీద అంటే ఇంత ఈ విషయం చెప్పినందుకు నేను చేసిన పని చాలా తేలికైన పని గాను, నేను తేలికపాటి దృష్టితో నేను చూశానని కానీ కాదు. ఉన్నతమైన దాన్ని, అర్హమైన దాన్ని తప్పిపోకుండా చూసుకోవడానికి ఏదో ఒక సూత్రం తప్పకుండా పనిచేస్తుంది. అది జడ్జిలు చేసే అలవకమైన కార్యక్రమం కాకపోవచ్చు, లేదా నిర్వాహకులు కూడాను ఇందులో భాగం ఉంటుంది. కాబట్టి ఈ భరోసా ఈ కవిత్వంతో పాటు ఉన్న వాళ్ళని కవులుగా నిలబెట్టని చెప్పేసి నేను అనుకుంటున్నాను. జడ్జిలుగా మేము కొన్నింటి సూచించామంతే. మేము ఆ సూచనలో నుంచి నిర్వాహకులు పాత్ర కూడా చాలా ఉంది దీంట్లో. వాళ్ళు నిజమైన కవిత్వాన్ని, భావన కవిత్వాన్ని, వాళ్ళకు బాగున్న కవిత్వాన్ని కూడా ఎంచుకుంటారు. అంత మాత్రాన అది వాళ్ళు అనుకున్నంత మాత్రాన, వాళ్ళు చెప్పినంత మాత్రాన మేము దాన్ని కాదని చెప్పే విషయం కూడా కాదు. నిజంగా ఏ కవితలు అయితే 5గా సెలెక్ట్ చేసినారో 5 పట్ల మాకు ఏకీభావం ఉంది. అవి మంచి కవితలు కానీ మేము చెప్పాము కూడా. అవును వెంకటకృష్ణ గారు సార్, ఇంకా మనం వాళ్ళని పిలుద్దాం కవితలను. ఓకే, పిలిచాం. మన నారాయణ స్వామి గారిని ఒక 2 మాటలు మాట్లాడమని అందరికీ అభినందనలు తెలియజేస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మీకు కూడా అండి చాలా కృతజ్ఞతలు. మీరు చాలా శ్రమ తీసుకున్నారు. తర్వాత ఇప్పుడు ఇంకొక జడ్జి అయినటువంటి నారాయణ స్వామి వెంకటయోగి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. నమస్కారం అండి. ఈ తెలుగు కవిత పోటీలకి నన్ను ఒక న్యాయ నిర్ణేతగా నిర్ణయించిన నాటా కమిటీకి, నాటా బోర్డుకి, ముఖ్యంగా జయదేవ్ గారికి, ప్రకాష్ గారికి, అఫ్సర్ గారికి, నా తోటి జడ్జిగా వ్యవహరించిన వెంకటకృష్ణ గారికి నా అభినందనలు, నమస్సులు. నేను చెప్పదలుచుకున్నవి దాదాపుగా అఫ్సర్ గారు, వెంకటకృష్ణ గారు చెప్పారు కాబట్టి ఒక 2-3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. ఒకటి, వాళ్ళ ఆధునిక తెలుగు కవిత్వం ఎల్లలు దాటుతోంది, ఖండాంతరాలను దాటుతోంది. మాకొచ్చిన కవిత్వం మేము చూసినప్పుడు ఇది ఖండిత ప్రపంచాన్ని కీర్తించింది, ఖండిత ప్రపంచాన్ని పట్టుకుంది. ఆడమ్ జగవిస్కీ అంటాడు, ఖండిత ప్రపంచాన్ని కీర్తించు అని. అట్లా మాకొచ్చిన ఇంతమంది వెంకటకృష్ణ గారు చెప్పినట్టు 250 కవితలు దాదాపుగా ఈ ఖండిత ప్రపంచాన్ని పట్టుకున్న ప్రయత్నాన్ని చేశాయి. ఇది కరోనా ప్రపంచం, ఇది కష్టకాల ప్రపంచం, ఇది కన్నీళ్ల ప్రపంచం, ఇది ద్వేషం ఎల్లడలా వ్యాపించిన ప్రపంచం. మహాకవి అన్నాడు కదా, నిజంగానే నిఖిలలోకం నిండు హర్షం వహిస్తుందా, నిజంగానే మానవాళికి సకల సౌఖ్యం లభిస్తుందా, దారుణ ద్వేషాగ్ని పెంచే దానవత్వం నశిస్తుందా, బానిసల సంకెళ్ళు బిగిసే పాడుకాలం లయిస్తుందా, సాధు సత్వపు సోదరత్వపు స్వాదుతత్వం జయిస్తుందా, నిజంగానే మానవాళికి నిఖిల హర్షం వహిస్తుందా అని శ్రీశ్రీ 1940లో రాసిన కవిత ఇప్పటికీ మనకు ప్రాసంగికమే. ఎందుకు మహాకవిత్వం గొప్ప కవిత్వం అవుతుంది అని మనం ఒకసారి ఆలోచించినప్పుడు దానికి ప్రాసంగికత, సమకాలీనత ముఖ్యం. అఫ్సర్ గారు ఒక మాట అన్నారు, తాత్వికత అని. ప్రాసంగికత, సమకాలీనతతో కలిపిన భాష కవిత్వంగా మారే క్రమమే తాత్వికత. అంటే ఒక కవిత్వం రాసినప్పుడు, ఒక భాష ఆ కవిత్వాన్ని వాడుకున్నప్పుడు ఆ భాష కవిత్వ స్థాయికి చేరుకోవాలి అంటే ఇవి తప్పదు. మామూలు భాష కవిత్వం కాదు. మామూలు భాష కవిత్వ స్థాయికి చేరుకోవాలంటే ఉద్వేగము, ఆవేశము, ఆలోచన, వీటన్నిటితో పాటు ప్రాసంగికత, సమకాలీనత, అనుభవము, ఇవన్నీ కలగలిపితేనే అది ఒక తాత్విక స్థాయికి చేరుకోగలుగుతుంది. ఎక్స్ప్లిసిట్ గా
నేను కావాలని ఒక తత్వశాస్త్రం చెప్తున్నాను, ఫిలాసఫీ చెప్తున్నానని ఏ కవి కవిత్వం రాస్తాడని నేను అనుకోను. ఆ కవి తాను అనుభవించిన ఆ విషయాన్ని చెప్పినప్పుడు, ఆ విషయాన్ని గాఢంగా చెప్పినప్పుడు, ఆ విషయాన్ని తన భాషలో చెప్తూ దాన్ని కవిత్వ భాషగా ఉన్నతీకరించినప్పుడు అప్పుడు కవిత్వం పెళ్ళుబుకుతుంది. అట్లా మేము ఎన్నుకున్న 250 కవితలు. మాకు ఇంకొక విషయం ఏంటంటే, ప్రకాష్ గారు, జయదేవ్ గారు ఒక గొప్ప పని చేశారు. ఈ కవితలకు మాకు ఇచ్చినప్పుడు ఎవరు కూడా ఈ కవితలు రాసింది ఎవరు అని పేర్లు మాకు చెప్పలేదు. అంటే పేరు చెప్పకుండానే మేము ఈ కవితల్ని, ఆ కవి పేరు తెలుసుకోకుండానే మేము కవితల్ని జడ్జి చేయాల్సిన పరిస్థితి మాకు ఉంది. అంటే దానివల్ల మాకేందంటే కవి ఎవరు అనామకుడు. ఇప్పుడు ఇంటర్నెట్ లో మనం ఎన్ని కవిత్వం చూస్తున్నామో కవితలందరూ అనామకులే, వాళ్ళ పేర్లు మాకు తెలియదు. కానీ ఆ కవిత్వం చూసే దాన్ని జడ్జి చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లా ఈ కవిత్వాన్ని చూసే దీన్ని జడ్జి చేశాము. ఈ మేము సూచించిన కవితల్ని నిర్ణేతలు కూడా, కమిటీ కూడా దాన్ని ఒప్పుకున్నారు, దాన్ని గౌరవించారు మా అభిప్రాయాల్ని. ఈ కవితల్లో కరోనాని, ఇప్పుడున్న పరిస్థితులనే కాకుండా అంతర్జాతీయ పరిస్థితుల్ని కూడా, ముఖ్యంగా అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ చంపబడ్డ తర్వాత ఆయన గొంతు మీద మోకాలు బూట్తో పోలీసు వ్యవస్థ అతన్ని ఊపిరాడకుండా చేసి చంపిన సందర్భాన్ని కూడా కవిత్వం చేసిన పరిస్థితి ఈ వీటిల్లో ఉన్నది. కాబట్టే ఖండిత ప్రపంచాన్ని కీర్తిస్తున్న, ఖండిత ప్రపంచాన్ని ప్రతిబింబిస్తున్న ప్రస్తుత వర్తమాన కవిత్వాన్ని కవిత్వ పోటీల్లో మనం చూడగలిగాం. ఇది కవులందరికీ నా అభినందనలు. ఒక కవిత తక్కువ, ఒక కవిత ఎక్కువ, లేక ఒక కవిత చాలా గొప్పది, ఒక కవిత చాలా తక్కువ అని కాకుండా, ఏ కవిత భాషని ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళగలిగిందో, భాషని మన హృదయాల్ని తాకే ఒక తాత్విక స్థాయికి తీసుకెళ్ళగలిగిందో దాన్ని మేము గొప్ప కవిత్వం, మంచి కవిత్వం అనుకుని జడ్జి చేసిన పరిస్థితి ఉండింది. ఇందుకు కవులందరికీ మా అభినందనలు. కవులందరూ కూడా సమకాలీనతను, ప్రాసంగికతను పాటిస్తూనే తమ అనుభవాన్ని కవిత్వం చేసే క్రమంలో భాషని కవిత్వ స్థాయికి తీసుకెళ్లే ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని ఆధునిక తెలుగు కవిత్వంలో చేస్తున్నందుకు మా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ, నాటా బోర్డుకి, నాటా అధ్యక్షులకి, తర్వాత నాటా సెక్రటరీకి, బోర్డు వాళ్ళందరికీ కూడా, అట్లాగే జయదేవ్ గారికి, ప్రకాష్ గారికి, అఫ్సర్ గారికి, వెంకటకృష్ణ గారికి నా నమస్సులు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ధన్యవాదాలండి. జడ్జీలుగా వ్యవహరించిన వెంకటకృష్ణ, అప్సర్ అండ్ స్వామి గారికి మరొకసారి ధన్యవాదాలు. ఇప్పుడు కవితల పోటీల్లో బహుమతులు గెలుచుకున్న రచయితలను, కవులను పిలుద్దాము. మొట్టమొదట బహుముఖ పయనం అనే శీర్షిక పేరుతో కవిత్వం రాసినటువంటి స్వర్ణశైలజ దంత గారిని ఒక్క నిమిషం మాట్లాడమని కోరుతున్నాను. అందరికీ నమస్కారం అండి. నా కవిత బహుముఖ పయనానికి మీరు బహుమతి ఇచ్చి ప్రోత్సహించినందుకు నాటా సభ్యులకి, న్యాయ నిర్ణేతలకి, అతిథులకి అందరికీ నా నమస్కారాలు. ఈ కవిత నా బహుముఖ పయనం రాయడానికి ప్రేరణ మా నాన్నగారు. ఆయన నా 4 ఏళ్ల వయసులోనే ఆయన మాకు భౌతికంగా దూరం అయ్యారు. కానీ మా జ్ఞాపకాల్లో ఇప్పటికీ ఉంటూ మాకు స్ఫూర్తినిస్తున్నారు. ఆయనే ఈ కవితకి ఆత్మ, ప్రేరణ కూడా. అలాగే మా అమ్మగారు నా శక్తి, నా ప్రపంచం, నా ధైర్యం అంతా అమ్మ. అయితే నాన్నగారు నాకు ఒక జ్ఞాపకం అయితే, అమ్మ నా జీవిత ఆనందం. వాళ్ళిద్దరికీ మీరు ఇచ్చిన ఈ విశిష్ట పురస్కారాన్ని అంకితం చేస్తున్నాను. అయితే ఈ నాన్నగారే నా కవితకి ప్రేరణ. అలాగే నా ఈ ప్రస్థానంలో ఎందరో సహాయం చేసిన శ్రేయోభిలాషులకి, కుటుంబ సభ్యులకి, మిత్రులకి అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, నాకు ఇంత ఆనందాన్ని ఇచ్చిన, సంతోషాన్ని, సంతృప్తిని ఇచ్చిన నాటా వారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నమస్కారం అండి. ధన్యవాదాలండి. తరువాత నాన్న పడక కుర్చీ కవిత శీర్షిక రాసినటువంటి నాగజ్యోతి శేఖర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. నేను డి నాగజ్యోతి శేఖర్, మురుముళ్ళ, తూర్పుగోదావరి జిల్లా. మా భర్త శ్రీ రాజశేఖర్ గారు, తల్లిదండ్రులు సత్యనారాయణ, సత్యవతి గారు, అత్తమామలు శ్రీ భీమన్న గారు, మరియమ్మ గారు. నిరక్షరాస్య కుటుంబంలో పుట్టినప్పటికీ గురువు లాంటి పుస్తకాలంటి గురువుల వల్ల సాహిత్యాభిలాష ఏర్పడింది. ఆ అక్షరమే మీ వంటి మహామహుల నడుమ ఇలా మాట్లాడే అర్హతను ప్రసాదించింది. సామాన్య కుటుంబం నుంచి రావడం వల్ల
చుట్టూ ఉన్న సామాన్య జీవన చిత్రాలే నా కవితాంశాలు. ఇప్పుడిప్పుడే సాహిత్యంలో అడుగులు వేస్తున్న నాకు ఈనాటి నాటావారి సాహిత్య పోటీల్లో గెలుపు అత్యంత ప్రత్యేకమైనది. మా మురుముళ్ళ గ్రామం పేరును అంతర్జాతీయ వేదికపై ప్రకటించుకునే అపూర్వ అవకాశం ఇచ్చింది నాట. ప్రపంచ దేశాల్లోని తెలుగు ఆత్మలన్నిటినీ ఒకటిగా చేస్తున్న సాహిత్య సాంస్కృతిక సేవా వేదిక నాటావారికి నా ప్రత్యేక కృతజ్ఞతలు. నా కవితను బహుమతికి ఎంపిక చేసి నా అక్షరాలకు విలువైనలను పూసిన న్యాయ నిర్ణేతలకు పేరు పేరు నా కృతజ్ఞతలు. బహుమతులు గెలుచుకున్న వారందరికీ శుభాకాంక్షలు. నన్ను ఈ అంతర్జాతీయ వేదిక దిశగా ప్రోత్సహించిన నా మార్గదర్శకులు శ్రేయోభిలాషులకు ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నా కుటుంబ సభ్యులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక నా కవిత నాన్న పడక గురించి 2 మాటలు. నాటావారి పోటీల మూల నినాదం తెలుగువారి జీవన విధానం, సంస్కృతిని ప్రతిబింబించే రచనలను ఆహ్వానించడం. పల్లెని మించిన జీవన నమూనా ఏముంటుంది? పల్లెల్లో కనిపించే ప్రతి వస్తువు ఒక సాంస్కృతిక వారసత్వ ప్రతీక, ఎన్నో అనుభూతుల్ని వినిపించే సంగీతిక. అందుకే పడక్కుర్చి నా కవితా వస్తువైంది. మన జీవన విధానంలో కుటుంబ వ్యవస్థ, అందులోనూ అమ్మా నాన్న ఎంతో కీలకం. అమ్మ లోకాన్ని చూపితే నాన్న లోకాన్ని జయించడం నేర్పుతాడు. నేను అనగానే నాకు స్పర్శకొచ్చే 2 పదాలు, నన్ను శిఖరాల వైపు నడిపించిన 2 జతల ఆకుపచ్చని పాదాలు అమ్మా నాన్న. నాన్న గురించి రాయడం అంటే జీవితాన్ని రాయడమే. అలాంటి నాన్నను మించిన గొప్ప నేపథ్యం ఏముంది? అందుకే మన హృదయాలకు దగ్గరగా ఉండే నాన్న నా కవిత అయ్యాడు. వాళ్ళ కుర్చీ నా గెలుపు కుర్చీ అయ్యింది. ఇది నా జీవితంలోంచి వచ్చిన ఒక సజీవ అక్షర చిత్రం. ఈ విజయం ఈ పూట నాటావారి తోటలో ఓ పూలమాటను మాట్లాడే అవకాశాన్ని ఇచ్చింది. ప్రపంచ పటంపై తెలుగు వర్ణమాలను సప్తవర్ణ శోభిత హరివిల్లుగా పొదువుతున్న నాటా బృందానికి మరోసారి ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలుపుతూ మనందరినీ ఇలా కలిపిన తెలుగు తల్లికి జేజేలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదాలు. జై హింద్. ధన్యవాదాలండి. ఇప్పుడు లోపల ఏదో కదులుతున్నట్టు అనే శీర్షిక పేరుతో కవిత రాసిన పల్లమనేరు బాలాజీ గారు మాట్లాడతారు. అంతర్జాల ద్వారా ఒక వేదిక కల్పించి ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక సరిహద్దు ప్రాంతమైన పల్లమనేరు నుండి ఒక గొంతుని అంతర్జాలంగా వినిపించే అవకాశం కల్పించిన న్యాయ నిర్ణేతలకు, నాట పోటీల నిర్వాహకులకు హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. కవి కానీ, రచయిత కానీ, ఒక సామాజిక కార్యకర్త కానీ, ఒక మనిషి కానీ తన లోపలి శిశువుని కాపాడుకోవడమే తన వ్యక్తిత్వం. అది మనిషి పుట్టినప్పుడు ఏదైతే ఒక శిశు దశ, ఒక శిశువు ఉన్నటువంటి జీవ లక్షణాలు ఉంటాయి. ఆ జీవ లక్షణాలని మనిషి పోగొట్టుకోకుండా బతకడమే జీవితం అని నేను నమ్ముతాను. ఆ రకంగా చూసినప్పుడు కరోనా నేపథ్యంలో మరి జీవితం కరోనాకు ముందు, కరోనాకు తర్వాత, ప్రపంచం కరోనాకు ముందు, ప్రపంచం కరోనా తర్వాత అని ఒక సరిహద్దు రేఖ స్పష్టంగా విభజించబడింది. ఈ నేపథ్యంలో అన్నిటికీ కూడా అర్థాలు మారిపోవడం, విలువలు మారిపోవడం, మనుషులు మారిపోవడం, ఇవన్నీ కూడా చాలా కలవరపెట్టే విషయాలు. ఈ విషయాలపైన కవిత రాయాలని అనుకున్నప్పుడు అక్కడ నిజంగా మనకు మనసుని కదిలించే దృశ్యాలు, మన కళ్ళెదుట సంభవిస్తున్న మరణాలు, మరణాన్ని మించిన ఘర్షణలు, మనుషులు మనసుల్ని పోగొట్టుకోవటాలు చాలా కలవరపెట్టినప్పుడు ఈ కవితని నాట కోసం పంపించడం జరిగింది. దాంట్లో నేను ఒక మాట అంటాను, వాళ్ళు ఎప్పుడైనా రొంతైనా పొలం దున్ని ఉంటే, వాళ్ళు ఎప్పుడైనా కాసింతైనా పంట పండించి ఉంటే, వాళ్ళకు మొక్కు నాటి చెముడు నీళ్ళైనా పోసి ఉంటే, దయగా ఇంత రొట్టె ముక్కో అన్నం ముక్కో ఏదో ఒకటి మనిషికో, కుక్కకో, పక్షికో ఎవరికో ఒకరికి ఇచ్చి ఉంటే అప్పుడు కదా తెలుస్తుంది, వాళ్ళకు కదా తెలుస్తుంది ఆకాశం కూడా నేల మీదకి వంగుతుంది అని, నక్షత్రాలు కూడా నేల వంగుతాయి. అది చిన్న పిల్లవాడికి చందమామని చూపిస్తుంది తల్లి. ఆ చందమామని చూపిస్తూ కోరి ముద్దలు తినిపించింది.
ఇప్పుడు మనము టీవీలో చూపిస్తున్నాం, కళ్ళు దంతమంతా టీవీలో చూపించి, ఆ టీవీలో బొమ్మలు చూపించి అన్నాను. అయితే మన రేపటి శిశువులు ఎలా ఉండాలి, రేపటి మనిషి ఎలా ఉండాలి, మనిషి ఎలా చూడాలి, మనిషి ఎలా అర్థం చేసుకోవాలి, అది పిల్లలకి మనం చెబితే వాళ్ళు చూసి నేర్చుకుంటారు అనే ఒక ఉద్దేశంతో ఆ పిల్లలు ఇప్పటి నుంచే మనిషి పట్ల ఎలాంటి అభిప్రాయాన్ని కలిగి ఉండాలి, మానవ సంబంధాన్ని వాళ్ళు ఎలా అర్థం చేసుకోవాలి అనే విషయంగా చూసుకున్నప్పుడు లోపల ఏదో ఉన్నప్పుడు మనిషి ఏదైతే మనలో మార్పు రావాలో, లోపల ఏదో మనల్ని కలవర పెడుతున్నప్పుడు, లోపల ఏదో కరిగిస్తున్నప్పుడు, ఏదైతే మనం మన మలినాలని కడుక్కొని గాయాలని జీవితాన్ని శుభ్రం చేసుకోవాలో అదే ఈ కవితకు వస్తువైంది. సో మనం మనుషుల లోపల ఉన్నటువంటి శిశువుల్ని కాపాడుకోవాలని, మనుషులు మనసుల్ని పదిలంగా కాపాడుకోవాలని, మానవ సంబంధాల పట్ల ఒక మంచి ఉద్దేశాలతో మన పిల్లలకు మానవీయ విలువల్ని నేర్పించాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం కల్పించినందుకు కూడా నమస్కారం. ధన్యవాదాలండి బాలాజీ గారు. ఇప్పుడు పెగలని మాట శీర్షికతో ప్రస్తుత సామాజికంలో జరుగుతున్నటువంటి సంఘటనల మీద స్పందించి కవిత రాసిన దేశరాజు గారు మాట్లాడతారు. సాహిత్య పోటీలు నిర్వహించడమే కాకుండా ప్రపంచంలో నెలకొన్న సంక్షోభ పరిస్థితులను ఎదుర్కొంటూ ఇలా పెద్ద ఎత్తున సాహిత్య కార్యక్రమం నిర్వహించడం, అన్ని కూడా ఇంత చక్కగా నిర్వహించగలగడం నాటాకే సాధ్యం అనిపిస్తోంది. ఇంకా నాటా సభ్యులకి, న్యాయ నిర్ణేతలకి, ఆ కవితను ఎంపిక చేసిన వాళ్ళకి, ఆ కవితను అభినందించిన వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు. ఒక రకంగా చెప్పుకోవాలంటే మనం ఒక విచిత్రమైన పరిస్థితిలో ఉన్నామండి. ఇప్పుడు కొన్ని దశాబ్దాల క్రితం దువ్వూరు రామిరెడ్డి గారు మాట చెప్పారు, గతంబే ఎప్పటికీ కనులు కట్టదని. భవిష్యత్తు కూడా సంశయార్థమే, దాని గురించి మనం అంచనాలే తప్ప వాస్తవంగా చెప్పలేం. ఒక్క వర్తమానం మాత్రమే నిజమని ఆయన అన్నాడు. సరే, సందర్భం వేరు కావచ్చు. ఇప్పుడు కరోనా నేపథ్యంలో వర్తమానం మాత్రమే ఒక సత్యంగా నిలబడుతుంది మనం. ఇలాంటి కరోనా నిబంధనలు ఇప్పుడు కరోనా కొంచెం అందరికి అలవాటు అయిపోయిందేమో బహుశా, కానీ మార్చి ఏప్రిల్ ఆ ప్రాంతంలో లాక్డౌన్ నిబంధనలు విధించిన కొత్తలో చాలా భయానకంగానే అందరూ భయపడేవారు. అలాంటి సందర్భంలో బయటికి వెళ్తే పోలీసులు అందరినీ చెతకబాదారు. అలాంటప్పుడు ఒక లేడీ బండి మీద, స్కూటీ మీద వెళ్తుంటే ట్రాఫిక్ పోలీసు ఆపాడు అనమాట. లేడీ కాబట్టి ఆమె కొట్టలేదు, అడిగాడు, ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అమ్మా? మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్తున్నాం సార్ అని. వెళ్ళి వస్తున్నాం సార్ అని. ట్రాఫిక్ కానిస్టేబుల్ అంటే కొంచెం పెద్ద ర్యాంక్ అయినా సీరియస్ గా చూసి, పిన్ని వాళ్ళ ఇంటిగా, ఏంటి ఎందుకు అన్నాడు. అంటే పిండుడి వెళ్ళి పెడదామని పిలిచిందండి మా పిన్ని, సహాయం చేయడానికి వెళ్ళాను అన్నాడు. తెలుగు వాళ్ళు ప్రపంచం అంతా ఉంటామా పోతామా, రేపు అనేది చూస్తామో లేదో భయపడి వస్తుంటే, తెలుగు వాళ్ళు మాత్రం చక్కగా ఆవకాయలు పెట్టుకొని పిండి ఒడియాలు పెట్టుకుంటూ ఉన్నారనమాట. సామాన్య ప్రజలందరూ దాదాపు అలాగే ఉంటారు. వాళ్ళ ఆశల్ని, వాళ్ళ ఆకాంక్షల్ని అప్లిఫ్ట్ చేసి, అంటే సాహిత్యంలో ప్రతిబింబించేట్టుగా చేయడమే నిజమైన సాహిత్యకారుల పని. వాస్తవంగా ఇప్పుడు మీరు బహుమతి ఎంపిక చేసిన కవిత వాస్తవంగా పోటీ కోసం రాసింది కాదు. నేను పోటీ కోసం ఒక కథ రాశాను, కోర్స్ అది ఎంపిక కాలేదు. ఈ కవిత అంతకుముందే రాశా. జార్జి ఫ్లాయిడ్ని అమెరికాలో చంపేసినప్పుడు ఐ కాంట్ బ్రీత్ అన్నాడట. దాని మీద చాలా మంది చాలా కవితలు రాస్తే నాకు అనిపించింది అనమాట, ఎవరు మాత్రం ఊపిరి పీల్చుకోగలుగుతున్నారు? దేశం ఏదైనా కావచ్చు, ప్రాంతం ఏదైనా కావచ్చు, అందరి పరిస్థితి అలాగే ఉంది. ఆ నేపథ్యంలో ఆ కవిత రాశాను. ఆ కవితని నా అప్సర్ గారు కానీ, నారాయణ స్వామి గారు కానీ, వెంకటకృష్ణ ఎంపిక చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం.
నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. ధన్యవాదాలండి దేశరాజు గారు. ఈ మరొకసారి విజేతలందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, అలాగే జడ్జీలుగా వ్యవహరించిన నారాయణ స్వామి, వెంకటకృష్ణ, అప్సర్ గారికి హృదయపూర్వకమైన కృతజ్ఞత తెలుపుకుంటూ నెక్స్ట్ సెషన్స్ లోకి వెళ్తాం. మనం కార్టూన్ల విజేతల గురించి. సో ఈ కార్టూన్లు వచ్చే ముందు ఒక నాట ఆర్ట్ కాంపిటీషన్ గురించి ఒక చిన్న వీడియో ఉంటుందండి. నార్త్ అమెరికన్ తెలుగు అసోసియేషన్ నాటా హంగామా 2020. మీరు పెయింటింగ్, డ్రాయింగ్ అద్భుతంగా గీయగలరా? అయితే ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ అద్భుత అవకాశం. నాటా 2020 నిర్వహిస్తున్న వర్చువల్ ఆర్ట్ కాంపిటీషన్ లో పాల్గొనండి. బంపర్ బహుమతులు గెలుచుకోండి. ఫస్ట్ రౌండ్ పెయింటింగ్ ఇమేజెస్ మరియు వీడియోస్ ను ఆగస్టు 20 లోపు పంపండి. ఇందులో 10 మంది చిత్రకారులను ఎంపిక చేసి వారికి ఫైనల్ గా వర్చువల్ లైవ్ ఆన్లైన్ సెప్టెంబర్ 12న పోటీ ఉంటుంది. ఇందులో గెలుపొందిన వారికి ఫస్ట్ ప్రైజ్ $500, సెకండ్ ప్రైజ్ $400, థర్డ్ ప్రైజ్ $300, మిగతా 7 మందికి $100 చొప్పున ప్రైజ్ మనీ అందివ్వడం జరుగుతోంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ పద్మశ్రీ అవార్డు గ్రహీత ఎస్వి రామారావు గారు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తారు. ఫర్ రిజిస్ట్రేషన్ www.nataus.org/art2020. ఇప్పుడు మా నాటా కమిటీ సాహితీ కమిటీ మెంబర్స్ ఉషా దర్శి గారిని, సుధా గారిని రమ్మని ఆహ్వానిస్తున్నాను. నమస్కారం అండి. నమస్కారం అండి. సుధారాణి, సుధాకొండపు. ఇప్పుడు మీ ఇద్దరు ఇక్కడ మాకు 4 కార్టూన్ విన్నర్స్ ఉన్నారండి. వాళ్ళని ఆహ్వానించమని కోరుతున్నాను. తప్పకుండానండి. కార్టూన్ అనగానే చిన్న మాటలో చిన్న కార్టూన్ తో పెద్ద మీనింగ్ చూపించేలాంటి అద్భుత కళాకారులు అందరికీ కూడా ఈనాటి విజేతల 5గురికి కూడా ముందుగా మా అభినందనలు అండి. ముందుగా డాక్టర్ గురునాథ్ సిద్ధా గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. నమస్కారం అండి. నమస్తే అండి. డాక్టర్ గురునాథ్ గారు, మీరు ఎక్కడి నుంచి అండి? నమస్తే అండి, నేను చీరాల, ఆంధ్రప్రదేశ్ నుంచి. నేను మెడిసిన్ ధర్మస్థలలో కంప్లీట్ చేశాను. సో చిన్నప్పటి నుంచి మీకు కార్టూన్స్ వేయడాలు ఇలాంటివన్నీ ముందు నుంచి? చిన్నప్పటి నుంచి కార్టూన్స్ అలవాటు ఉండేది. ఎక్కువ డ్రాయింగ్స్ వేసేవాడిని. వాటికంటే కార్టూన్స్ అయితే ఈజీగా న్యూస్ పేపర్ లో రీచ్ అవుతుంది. మనం ఒక కంటెంట్ ని పబ్లిక్ కి షేర్ చేయొచ్చు. నాలెడ్జ్ అనేది కానీ ఫన్నీ ఉండాలి, బట్ మ్యాటర్ కూడా రీచ్ అవ్వాలి అనే టాపిక్ తో ఇక కార్టూన్ లో ఎంటర్ అయ్యాను అనమాట. ఓకే ఓకే, చూసాము మీకు బహుమతి పొందిన దీనిలో మాస్క్ తీస్తే గుర్తుపడతారు, లేకపోతే పిక్క పడతాడు మీ టామీ గారు. అది నిజంగానే మీ టామీ ఎవరినైనా చూసి అలా జరిగి రాసారా, లేకుంటే మీరు ఇన్స్పైర్ అయ్యారా? సేమ్ జనరల్ ఇన్సిడెంట్ జరిగింది అనమాట. దాన్ని ఇట్లా ఫన్నీగా మోడిఫై చేస్తే ఈ కరోనా టైంలో కొంచెం బాగా రీచ్ అవుతుంది, ఫన్ జనరేటెడ్ అవుతుంది అని ఐడియా అనమాట. జనరల్ గా మా ఫ్రెండ్ వచ్చాడు అదే టైంకి. ఎప్పుడు గుర్తుపట్టేవాడు, ఏంది అట్లా వింతగా చూస్తున్నాడు అన్నట్లు చెప్పాడు అనమాట. వెంటనే నాకు ఐడియా వచ్చింది. అప్పుడు ఓకే, నువ్వు మాస్క్ ది అప్పుడు గుర్తుపడుతుంది నిన్ను అని చెప్పి దాన్ని అట్లా ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. బాగుందండి. అది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అన్నట్టు అమెరికా వరకు వచ్చి మా నాటాలో గెలుపొందింది. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్లా మా లాంటి వాళ్ళకి ఒక స్టేజ్ ఇచ్చి చాలా ముందుకు తీసుకొచ్చినందుకు చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. నాట ఆల్వేస్ ఎంకరేజ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు అలాగే మనకి మరొక విన్నర్ జగన్నాథం రామ్మోహన్ గారు. నమస్కారం అండి రామ్మోహన్ గారు. ఎక్కడి నుంచి అండి? హలో, చెప్పండి రామ్మోహన్ గారు. నమస్తే మేడం, నా పేరు రామ్మోహన్, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్ నుంచి మాట్లాడుతున్నానండి. నా కార్టూన్ ని సెలెక్ట్ చేసినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలండి. మీ పాప కూడా మాట్లాడడంలో మీ మాటలు మర్చిపోయినట్టున్నారు.
మీరేంటంటే చంద్రమండలాన్ని కూడా చాలా దగ్గరగా చూపించి ఊరి చివరన పూల గుడిసెలు చాలా దూరంగా చూపించారు. ఎందుకండి? అంటే మేడం ఇప్పుడు జీవితంలో నేను చాలా సంఘటనలు చూస్తూ ఉంటాను. అంటే అంటే నా అక్షరాలు కానీ, నా మాటలు కానీ, నా గీతలు కానీ ప్రజల్లో కానీ, జనాల్లో కానీ ఒక ఆలోచనకి మార్పు, ఆలోచనకి నాంది పలకాలన్న నా ఉద్దేశం మేడం. సో ఆడియో వినపట్లేదండి, మూవ్ ఆన్ అండి. చిన్న అంతరాయం అక్కడ సహాకి మనం కనెక్టివిటీ సరిగ్గా సో ఆర్యభట్టని ఇంటర్నెట్ బాగాలేదండి మేడం. హలో కట్ అయిందండి మధ్యలో, ఇంటర్నెట్ సరిగ్గా లేనట్టుంది మీకు. మేడం యాక్చువల్ ఏంటంటే నేను కవితలు కథలు చాలా రాసుకుంటాను మేడం. నా కవితలు కథలు కూడా సమాజానికి దగ్గరగా ఉంటాయి, సమాజాన్ని ఆలోచింపజేసే విధంగా ఉంటాయి. నా కథల్లోని కవితల్లో ఉన్నటువంటి కొన్ని లైన్స్ తీసుకొని నేను కార్టూన్స్ కూడా గీస్తూ ఉంటాను. సో దాదాపు కార్టూన్స్ కన్నా కవితలు ఎక్కువ రాశాను. కార్టూన్స్ కూడా నాకు లోకల్లో ఒక కార్టూనిస్ట్ ఉన్నారండి, మోపూరి గారు. అతను చూసి చాలా బాగున్నాయి కవితలతో పాటు కార్టూన్ కూడా వేయి రామ్మోహన్ అంటే వేయడం మొదలు పెట్టాను. అయితే ఏ పత్రిక పంపించలేదు, మొట్టమొదటి నాకు ఇక్కడే ప్రైజ్ వచ్చింది. చాలా గీసాను కానీ ఎప్పుడు పంపించాలని ఆలోచన కూడా రాలేదు. సరదాగా వీసి మన వాట్సాప్ లో వాళ్ళు పెడుతూ ఉంటాను. సో వాటికన్నా కవితల్లో ఎక్కువ నాకు ప్రైజులు వచ్చాయి. రీసెంట్ గా ఈనాడు నిర్వహించినటువంటి కరోనా కవితల పోటీల్లో కూడా 2 రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి వచ్చింది. ఇట్లాగా అనేక బహుమతులు వచ్చాయి మేడం. సో ఇలాంటి ఒక మంచి అవకాశాన్ని ఇచ్చినందుకు మీకు ప్రత్యేక ధన్యవాదాలు. నా కార్టూన్ సెలెక్ట్ చేసినందుకు, నన్ను ఇంకా మంచి కార్టూన్స్ గీసేందుకు ఉత్ప్రేరకంగా పనిచేస్తుందని భావిస్తున్నాను మేడం. ధన్యవాదాలు. మీ మొదటి కార్టూన్ కే అమెరికా వ్యాప్తంగా ఇలా గెలిచారంటే మరి ఇంకా మీకు ఎక్కడ కూడా ఆగొద్దండి. మీ కార్టూన్లు ఇలా ప్రచురిస్తూనే ఉండండి, పంపుతూనే ఉండండి. మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ ఉషా గారు. థ్యాంక్స్ అండి సుధా గారు, చక్కగా వారిని ఆహ్వానించారు. మరి నేటి సమాజపు స్థితిగతులని, నేటి భారతపు స్థితిగతులని వ్యంగ్య చిత్రీకరణలో చిత్రీకరించిన జైకర్ బాబు కోపల్లి గారికి ఆహ్వానం అండి. జైకర్ బాబు గారు ఆహ్వానం అండి మీకు. నమస్కారం అండి. నమస్తే అండి, మీరు శుభోదయం అండి. శుభ మధ్యాహ్నం, మీకు శుభోదయం. మీకు మధ్యాహ్నం అండి, మాకు ఉదయం అండి. మీకు జైకర్ గారు ఆటపాటలతో నాటా చేసేటటువంటి హంగామాలోకి పల్లెల నుంచి ఎల్లలు దాటించి మమ్మల్ని ఈ స్థాయికి తీసుకొచ్చారు. అందుకు ముందు దేవదేవునికి, అలాగే ఈ నాటా వారికి నా ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు. మాది ఒక చిన్న పల్లెటూరు అండి, మాది విసన్నపేట, కృష్ణా జిల్లాలో ఉన్నది. ఇది ఇందాక రామ్మోహన్ గారు, మరి ఇది యాదృచ్ఛికమో కాకతాళీయమో నాకు తెలియదు కానీ దిస్ ఈజ్ ఆల్సో మై ఫస్ట్ కార్టూన్ అండి. అందున ఆ రోజు 10th క్లాస్ పిల్లలకు సోషల్ పాఠం చెప్తూ ఈ పాఠంలో భాగంగా ఆహార కొరత ఏ విధంగా ఏర్పడుతుంది, భూములు పరిశ్రమలకు అందిస్తే ఎలాగవుతాయి, లేదా వ్యాపార కలాపాలకు భూములను ఉపయోగిస్తే ఎలాగవుతాయి, సింగపూర్ వాళ్లకు ఆనాటి ప్రభుత్వం భూములు కట్టబెడితే ఎట్లవుతుంది, ఏమైపోతాయి, ఫుడ్ సెక్యూరిటీ ఎంత దెబ్బతింటుంది అని ఆ ఉద్దేశంతో చెప్పడానికని బోర్డు మీద గీసినటువంటి చిన్న బొమ్మ అండి ఇది. మీరు ఉపాధ్యాయులు అయితే మీరు పాఠాలని కవితలు కార్టూన్ రూపంలో వాళ్ళకి వివరిస్తారనమాట. చాలా అదృష్టవంతులండి మీ విద్యార్థులు కదా. యాక్చువల్ గా నేను కవితల పోటీకి కవిత పంపానండి. లాక్ డౌన్ అనే ఒక కవిత పంపానండి. అది ఇప్పుడు ఉన్నటువంటి ఆత్మనిర్భర ప్రేరణ అనేటటువంటిది అదంతా కూడా కాస్త బహిస్సరణంగా కనపడి దాన్ని పంపడం జరిగింది. అంటే ఆ స్థాయి అందుకోలేకపోయానేమో. అది నాకు ఈ కవితలు ఇలాంటి చిన్న చిన్న బొమ్మలు గీయడం అలవాటే కానండి. మా చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న ఇద్దరు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులండి. వాళ్ళు 38 సంవత్సరాల సర్వీస్ లో ఎంతో మంది ఇట్లాంటి విద్యా కుసుమాలను ఎంతమందినో పూయించి విద్యా సౌగంధ్యాలు పూయించిన వాళ్ళు. ఆ పుణ్యఫలమే ఈ రోజు నాకు మొట్టమొదటి కార్టూన్ కే అంతర్జాతీయ స్థాయిలో మీలాంటి ఇటువంటి ప్లాట్ఫామ్ మీద ఒక బహుమతి అందుకోవడం అనేది నిజంగా నేను నా జీవితంలో ఎన్నటికీ మర్చిపోలేనటువంటి.
మరి మీకు అభినందనలు అండి. మీ నుంచి ఇంకా మేము కార్టూన్లు ఆశిస్తాము, కవితలు కూడా ఆశిస్తాం. మీ విద్యార్థులకి అదృష్టవంతులైన మీ విద్యార్థులకి శుభాభినందనలు. మీలాంటి ఉపాధ్యాయులు ఉన్నందుకు. ధన్యవాదాలు మేడం, ధన్యవాదాలు. మరి నేటి సమాజపు స్థితిగతులను అద్భుతంగా చిత్రీకరించిన మరి వేణుగోపాల్ రాజు గారు, ఏడివి గారు, మీకు శుభస్వాగతం అండి. వేణుగోపాల్ రాజు గారు మీరు అన్మ్యూట్ చేసుకోండి. మాట్లాడండి. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి. నమస్కారం అండి. మరి నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. మీరు ఎక్కడి నుంచి అండి? వేణుగోపాల్ చెన్నై నుంచి మాట్లాడుతున్నాను. చెన్నై నుంచి. మీరు అంటే ఎప్పుడు ఇట్లాగా సమాజ స్థితిగతుల నుంచి చిత్రీకరించే కార్టూన్లు వేస్తారా, లేకపోతే ఇది యాదృచ్ఛికమా? అన్ని రకాల కార్టూన్లు వేస్తానండి. నేను 15 ఏళ్ల నుంచి కార్టూన్ గీయడం ప్రారంభించాను. అప్పట్లో అన్ని వార మాస పత్రికలు అన్నిట్లో ప్రచురింపబడ్డాయి. మధ్యలో కొంతకాలం ఉద్యోగరీత్యా ఆపేశాను. మళ్ళీ రీసెంట్ గా 6 నెలల నుంచి మళ్ళీ తిరిగి గీస్తున్నాను. ఈ పోటీకి ఫస్ట్ టైం పంపించాను కార్టూన్. అది నాకు బహుమతి ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నాటా నిర్వాహకులకు, జడ్జిలకు నా ధన్యవాదాలు. ఇవి కాకుండా ప్రస్తుతం వెబ్ మ్యాగజైన్స్, ఆన్లైన్ మ్యాగజైన్స్ గీస్తున్నాను. కరోనా గురించి ప్రజలకు అవగాహన కోసం చాలా కార్టూన్లు గీశాను. నేను నా తోటి కార్టూనిస్ట్ కూడా వేల సంఖ్యలో కార్టూన్ గీసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో అన్ని రకాలుగా మ్యాగజైన్ లో కానీ, వెబ్ మ్యాగజైన్ లో కానీ, ఆన్లైన్ మ్యాగజైన్ లో కానీ కార్టూన్లు పంపించడం జరిగింది ప్రజలకు అవగాహన కోసం. అదే థీమ్ మీద ఇప్పుడు ఈ కార్టూన్ కూడా మాస్క్ మీద గాంధీ గారి 3 కోతులు ఉన్నాయి కదా, ఆ కోతులు చూసినప్పుడు ఇలా అనిపించి కోతులు మళ్ళీ మాస్క్ తోడితే ఎలా ప్రజెంట్ ట్రెండ్ ఇలా ఉంటుందని నేను ఊహించి అది గీయడం జరిగింది. దానికి బహుమతి రావడం జరిగింది. అందరికీ ధన్యవాదాలండి. నాకు బహుమతి ఇచ్చిన న్యాయ నిర్ణేతలకు, నాటా వారికి. చెడుని ఎప్పుడు విస్తరింప చేయకుండా ఉండడానికి ఎప్పుడు మాస్క్ వేసుకుంటుంటేనే బెటర్ ఏమో అన్న మీ ఉద్దేశంలో కదా? అంతే అంటారా? చాలా బాగుందండి. నాటా మొట్టమొదటిసారిగా చరిత్రలో అసలు ఏ ఆర్గనైజేషన్ ఇట్లా కార్టూన్స్ మీద పోటీ నిర్వహించలేదండి. మీరు మీతో పాటు మేము కూడా చాలా ధన్యులం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు. ఈ పోటీ విభాగంలో మమ్మల్ని కూడా భాగం చేశారండి. మరి మీకు ఆల్ ద బెస్ట్ అండి. మీరు చక్కని కార్టూన్స్, ఇంకా మంచి మంచి కార్టూన్స్ మీరు వెయ్యాలని చెప్పి సమాజానికి మేలుకొల్పు కావాలని మీ కార్టూన్స్తో ఆశిస్తూ మీకు భాను గారు రాలేకపోయారండి ఈరోజు. భాను గారు ఒక వీడియో సందేశం పంపించారు. నా పూర్తి పేరు ఉంటెడ్డి భాస్కర్ రావు. నేను గత 30 సంవత్సరాలుగా కార్టూన్లు వేస్తున్నాను. నా కార్టూన్లు అన్ని తెలుగు పత్రికల్లో 3500కు పైగా ప్రచురించబడ్డాయి. అనేక బహుమతులు కూడా పొందాయి. ముందుగా నన్ను ఈ ప్రైజ్కు ఎంపిక చేసిన నాటా సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. కార్టూన్ అన్నది హాస్యం, వ్యంగ్యంతో పాటు సామాజిక స్పృహను కూడా కలిగి ఉండాలి. అటువంటి కార్టూన్లే ఎక్కువ వేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. శ్రీ జయదేవ్, బాపు,
శ్రీ చంద్ర, శ్రీ మల్లిక్ మొదలైనటువంటి కార్టూనిస్టుల అభినందనలు కూడా నేను పొందాను. అలాగే నా కార్టూన్లు విశాఖపట్నం, బెంగుళూరు, హైదరాబాద్లో అనేక ప్రదర్శనలో ప్రదర్శించబడ్డాయి. అలాగే ప్రముఖ సంస్థలో ప్రచురించినటువంటి పుస్తకాలలో కూడా నా కార్టూన్లు చోటు చేసుకున్నాయి. నాటా వారు ప్రతి సంవత్సరం ఇటువంటి కార్టూన్లు నిర్వహించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మరొకసారి నాకెంతో ఆనందంగా ఉంది. ఇటువంటి పోటీలు నిర్వహించడం వలన మాలాంటి కార్టూనిస్టులకి ఒక రకమైన ఉత్సాహం కలుపుతూ కొత్త కొత్త కార్టూన్లు వేయడానికి ప్రయత్నం చేస్తున్నాము. నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా ఈ మధ్యనే పదవి విరమణ పొంది పోటీలకు మాత్రమే కార్టూన్లు వేస్తూ ఒక మంచి పుస్తకాన్ని నా కార్టూన్తో ప్రచురించడానికి ప్రయత్నం చేస్తూ నా విశ్రాంత జీవితాన్ని గడుపుతున్నాను. ఇటువంటి కార్టూన్లు పోటీలు నిర్వహించి మమ్మల్ని ప్రోత్సహిస్తున్నందుకు మరోసారి నాటా సభ్యులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సో ఈ ముఖ్యంగా ఇంకా ఈరోజు బహుమతుల ప్రదానం అనేది ముగిసినట్టే. తర్వాత ఇంకా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ మన రామిరెడ్డి గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు ఈ కార్యక్రమం పాల్గొన్న వారికి. సో ఈరోజు ఈ నాటా సాహిత్య వేదికలు సాహిత్య పోటీల్లో కార్యక్రమానికి అందరూ వచ్చినందుకు పేరు పేరున కృతజ్ఞతలండి. ముఖ్యంగా జడ్జెస్ అందరూ కూడా సో ఎన్నో చాలా వచ్చినాయండి మనకి ఎంట్రీస్. సో ఆ ఎంట్రీస్ నుంచి వాళ్ళందరినీ ఫిల్టర్ చేయటం కానీ, సో ప్రతి ఒక్కరిని ప్రతి కవిత చదివి ఎంపిక చేయటం అనేది అంత ఈజీ కాదు. సో ముందుగా ఏదో ఒక 10 daysలో పూర్తి చేయగలం అనుకున్నాం కానీ సో చాలా టైం పట్టింది. సో అందరికీ ఈ దీంట్లో పాల్గొన్న వారందరికీ పేరు పేరున కృతజ్ఞతలు అండి. విన్నర్స్ ఒక్కళ్ళకే కాదు, ఎంట్రీస్ పంపించిన వాళ్ళందరికీ కూడా. సో అట్లాగే జడ్జెస్గా వచ్చిన డాక్టర్ అఫ్సర్ గారికి, కల్పన రెంటాల గారికి, వెంకటకృష్ణ గారికి, విజయ్ కుమార్ రెడ్డి గారికి, వేంపల్లి షరీఫ్ గారికి, నారాయణ స్వామి గారికి పేరు పేరున కృతజ్ఞతలు అండి. సో ఈ పోటీని సక్రమంగా అంతా కోఆర్డినేట్ చేసి నిర్వహించిన జయదేవ్ గారికి, చైర్గా ఉన్న జయదేవ్ గారికి, అట్లాగే ప్రకాష్ తిమ్మాపురం గారికి పేరు పేరున కృతజ్ఞతలు అండి. సో వీటికి వచ్చిన వీడియోస్ అండి మనకి ప్రమోస్ కానీ ఇవన్నీ తయారు చేస్తూ మన మామా మహేష్ సో ఈ లైవ్ ఈవెంట్స్ అన్నీ కూడా సజీవంగా బ్రహ్మాండంగా వీడియోస్ తయారు చేసి పంపించారు. సో మామా మహేష్ గారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు అండి. సో అట్లాగే ఈ కమిటీలో ఉన్న ఉషా దర్శకుడి గారికి, సుధారాణి కొండపు గారు మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్. సో మీరందరికీ ఈ తెలుగు సాహిత్యం అంటే చాలా ఇంట్రెస్ట్ అండి. సో మీరందరూ కూడా భాగస్వాములు అయ్యి ఈ కమిటీలో హెల్ప్ చేసినందుకు పేరు పేరున కృతజ్ఞతలు అండి. సో అట్లాగే మనకి ముఖ్యంగా జూమ్ మన టెక్నికల్ టీమ్ బిహైండ్ ద సీన్స్ పనిచేస్తున్న సుబ్బారెడ్డి మేకా గారికి, అట్లాగే లక్ష్మీ నండూరి గారికి కృతజ్ఞతలండి. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేసినటువంటి మన టీవీకి, TV5 బృందానికి పేరు పేరున కృతజ్ఞతలండి. ముఖ్యంగా కేసీఆర్ గారు, హరీష్ గారు బాగా కోఆర్డినేట్ చేసి ఈ మన టీవీలో కానీ TV5 ఇంటర్నేషనల్లో వచ్చేలా చూశారు. అఫ్ కోర్స్ TV5 CEO మనకి శ్రీధర్ చిల్లర గారు ఆల్వేస్ ముందుండి ఏ కార్యక్రమమైనా, నాటకు సంబంధించిన ఏ కార్యక్రమమైనా ముందుండి అన్నిటికీ సహాయ సహకారాలు అందిస్తున్నారండి. సో శ్రీధర్ చిల్లర గారికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. సో దీంతో అంటే మన నాటా హంగామాలో ఇది 4th ఈవెంట్ అండి. సో మనకి 5th ఈవెంట్ మిగిలిపోయింది, మన నాటా ఆర్ట్ కాంపిటీషన్. సో నాటా ఆర్ట్ కాంపిటీషన్ వచ్చేసి మనకి లాస్ట్ డేట్ September 7th అండి, 2 రోజులే ఉంది. సో ఇది వర్చువల్ ఆన్లైన్ పెయింటింగ్ కాంపిటీషను. సో మీరందరూ కూడా ఎవరైతే పెయింటింగ్ ఆర్ట్ మంచిగా వేయగలరో ఈ 2 రోజులే అవకాశం ఉంది. మీరందరూ కూడా వేసి రిజిస్ట్రేషన్ ఎంట్రీ పంపితే కనుక మనకి వర్చువల్లో లైవ్గా పెయింట్ చేయటం ఉంటుందండి. ఇది కూడా మనం వినూత్నంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాము.
సో ఆ కార్యక్రమం సెప్టెంబర్ 27 ఉంటుందండి. నెక్స్ట్ నాటా ఈవెంట్, ఇది లైవ్ ఈవెంట్, వర్చువల్ ఈవెంట్. సో ఈ నాటా హంగామాలో ఇది 4th ఈవెంట్ సక్సెస్ఫుల్గా విజయవంతం చేసినందుకు అందరికీ, నాటా కార్యవర్గానికి, నాటా మిత్రులు అందరికీ, శ్రేయోభిలాషులు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలండి. థ్యాంక్ యూ అండి అందరికీ. నాటా తరఫున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ అండి అందరికీ.